अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलित विपंची विभासी वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायण समारंभां व्यासशंकर मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपरां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते श्री वासुदेव नमोस्तुते दत्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सलं प्रपन्नार्तिहरं वंदे स्मर्तृगामी सनोवतु स्मर्तृगामी सनोवतु शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री दत्त शरणं मम श्री दत्त शरणं मम श्री दत्त शरणं मम नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः सर्वलोक गुरुవు వాసుదేవ స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహ విశేష గాథల్ని నిన్న మనం ప్రారంభించుకున్నాం. అందులో ప్రధానంగా గురు శుశ్రూష అనే తపస్సు చేత సిద్ధి పొందాడు సందీపకుడు. గురువైన వేదధర్ముడు ఆయన కోరిక ఏమిటి అని అడిగితే దత్త చరిత్ర వినాలనే కోరికను ప్రకటించాడు. అప్పుడు ఈ ప్రశ్న కలగడమే నీ ధన్యతను సూచిస్తున్నది అన్నారు వేదధర్ములు వారు. ధన్యోసి కృతకృత్యోసి సౌభాగ్యోసి ధరాతలే శ్రీ దత్తాత్రేయ మహాత్మ్యే యస్యతే మతిరుత్తమా. దత్తాత్రేయ మహాత్మ్యం వినాలని బుద్ధిని కలిగిందే అది ఉత్తమ బుద్ధి. ఇది కలగడం చేత నువ్వు ధన్యుడివయ్యో కృతకృత్యుడివయ్యో సౌభాగ్యవంతుడివయ్యావు అని దీవించి నువ్వు చేసినటువంటి గురుసేవకు నేను చాలా సంతోషించాను. నువ్వు అది తపస్సుగా ఆచరించడం చేత సర్వపాపనాశనమై దత్తకథ వినడానికి యోగ్యతను సంపాదించుకున్నావు అన్నాడు. అంటే దత్తకథ వినడానికి యోగ్యత ఒకటి కావాలి, ఆ యోగ్యతకి తపస్సు వెనకాల ఉండాలి. అలాంటి తపస్సే అతడు ఆచరించాడు ఇంతవరకు. ఇంకొక విశేషం, నీ గురుభక్తి చాలా అమోఘం. భగవంతుడు ప్రత్యక్షమైనప్పటికీ కూడా గురుసేవ తప్ప మరేది కోరలేదు, అదొక వైశిష్ట్యం. అంతకుముందు నేను ఈ రోగాన్ని అనుభవించవలసి ఉంటుంది, కాశీక్షేత్రానికి వెళ్ళి
ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ప్రాయశ్చిత కర్మ చేసుకుంటాను విశ్వనాథుని సేవించుకుంటూ అని చెప్పినప్పుడు గురువుగారు ఆ రోగాన్ని నాకిచ్చేసేయండి, నేను స్వీకరిస్తానన్నాడు ఆయన. అలా గురువుల నుంచి రోగం తీసుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు. కానీ వెంటనే చెప్తాడు అక్కడ గురువు ఒక మాట, నాయనా తన సంతానం వేదన పడాలని ఏ తండ్రి అనుకోడు, తన శిష్యుడు బాధపడాలని ఏ గురువు అనుకోడు అని చెప్పాడు ఇక్కడ. అందుకే తల్లి తండ్రికి తన పుత్రుడిపై ఉన్న వాత్సల్యం కంటే గురువుకి శిష్యునిపై వాత్సల్యం ఎక్కువ ఉంటుంది. అందుకే నువ్వు బాధపడరాదు, నేను అనుభవించాల్సింది నేను అనుభవిస్తాను. అంతేకాదు బాధపడుతున్న వాడి కంటే వాడికి శుశ్రూష చేసేవాడికి ఎక్కువ బాధ ఉంటుంది, అది గుర్తుపెట్టుకో అని చెప్పాడు. ఆ మాటను అనుసరించి ఇతను చేసిన సేవ, ఆ సేవలో అతను చూపించినటువంటి శ్రద్ధ ఇత్యాదుల కారణంగా ఆ తపస్సు ఫలించి ఇప్పుడు దత్తాత్రేయ మహాత్మ్యం వినడానికి యోగ్యత తెచ్చుకున్నాడు. ఎలాంటి చోటు అంటే అక్కడ మాట్లాడుతూ, ఇక్కడ గంగా తీరం, అది మణికర్ణికా నది మణికర్ణికా ఘట్టం, ఆ గంగా తరంగాలు వీస్తూ ఉంటే మీ మాటలు మరో గంగలా నా ప్రవహిస్తూ నన్ను తరింపజేస్తాయి. అందుకే ఇక్కడ దివ్యమైన మహాత్మ్యాన్ని మీ నోటి ద్వారా వినడం నా యొక్క భాగ్యం అని చెప్పాడు సందీపకుడు. అప్పుడు వేర్ధనుడుగా మాట అంటున్నాడు, యత్కృతో దత్త సంప్రశ్న సర్వ అమంగళనాశన. దత్త సంప్రశ్న అంటే దత్తుని గురించి చెప్పాలి అని కోరుకోవడం, చెప్పింది శ్రద్ధగా వినడం, ఇది సర్వ అమంగళాల్ని నశింపజేస్తుంది. ఇది మొత్తం దత్తాత్రేయ మహాత్మ్య శ్రవణ ఫలం అనుకోండి. సర్వ అమంగళనాశనమే దత్తాత్రేయ చరిత్ర వినడం. ఇది వింటున్న శ్రోతలకు, అది పారాయణ దృష్టితో శ్రద్ధగా వింటున్న వారికి, శ్రవణ దీక్షగా వినేవారికి మరీను. అలాంటి వారు ఇక్కడ చాలామంది ఉన్నారు. నిన్న మనం దత్తమంత్ర స్వీకారం చేసుకుని వింటున్నాం. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు జపించడం కాదు, నిత్యానుష్ఠానంగా పెట్టుకోండి శ్రీ దత్తశరణం మమ. కనీసం 9 రోజులు విశేషించి చేసుకుంటూ ఇక్కడికి వచ్చినట్లయితే ఈ కథలో మర్మములు నేను చెప్పిన దానికంటే మీకు ఎక్కువగా అవగతమవుతాయి. ఎందుకంటే దత్తుడు ప్రకాశిస్తే కానీ ఈ కథ చెప్పలేము, వినలేము. అందుకే దత్తుని తనయందు ప్రకాశింపజేసుకున్న సూత పౌరాణికులు వారు ఆయన అనుగ్రహంతో చెప్తున్నారు అంటే ఇది సామాన్యమైన కథాకాలక్షేపం కాదు, ఒక మహిమాన్వితమైన దివ్యగాథ. ఇక్కడ వేదధర్ముడు కూడా ఒక్కసారి నమస్కారం చేసుకున్నాడు స్వామివారికి. ప్రణమ్య పరమాత్మానం యోగివంద్య పదాంబుజం ప్రారప్స్యే అపారమాహాత్మ్యం స్వశక్త్యా నతు సర్వతః. నేను పరమాత్ముడైనటువంటి, ఎటువంటి పరమాత్ముడు అంటే యోగివంద్య పదాంబుజం, యోగులు నమస్కరించే పాదపద్మములు కలిగిన దత్తాత్రేయ స్వామి వారి యొక్క అపార మాహాత్మ్యాన్ని ఇప్పుడు ప్రారంభిస్తూ ఉన్నాను. నా శక్తితో నేను చెప్పలేను, నిజానికి ఆయన అనుగ్రహంతో మాత్రమే చెప్పగలమని అంత తపస్వి సిద్ధుడైనటువంటి వేదధర్ముడే చెప్పాడు. నమస్తే పుండరీకాక్ష దత్తాత్రేయ జగద్గురో అని నమస్కారం చేసుకుని, సిద్ధులు కూడా ఎవరి వలన సిద్ధిని పొందుతున్నారో అటువంటి స్వామికి నమస్కారం అంటూ మొట్టమొదట ఒక అష్టోత్తర శతనామాలను ఉపదేశించారు ఇక్కడ వేదధర్ములు వారు. అంటే కథ వినే ముందు దీక్షతో వినాలి అని దీన్ని బట్టి తెలుసుకోవాల్సినది. అంతేగాని ఆ సాయంత్రం కాలక్షేపాన్ని దృష్టితో కాకుండా ఈ 9 రోజులు నేను దత్తచరిత్ర వింటున్నాను అనే దీక్షతో వినాలి. అది ప్రాతకాలం మెలకువచ్చిన దగ్గర నుంచి ఈ దత్త స్పృహతో శ్రోత ఉండాలి, వక్త ఉండాలి. అదే దీక్షగా వినడం అంటే ఇక్కడ. అలా ఉభయులు ఉండాలి. అంతేగాని సాయంకాలం వరకు ఏవో కాలక్షేపాలు చేసుకుని సాయంకాలం సమావేశమైతే ఇక్కడ పొందాల్సిన అంతా పొందలేమని చెప్పడం. అదే కానీ దత్త స్పృహతో మనం ఎక్కడికి వెళ్ళినా ఆ నామస్మరణ చేసుకుంటూ ఉంటే మునిపే చెప్పినట్లుగా చెప్పిన దాన్ని మించి దాని లోపల ఉన్న ఆంతర్యాలు భాషింపజేస్తాడు దత్తాత్రేయ ఆచార్యులు వారు. ఇక్కడ విశేషించి ఆ 108 నామాలు శ్రీ దత్తాయ నమః, దేవదత్తాయ నమః, బ్రహ్మదత్తాయ నమః, విష్ణుదత్తాయ నమః, శివదత్తాయ నమః, అత్రిదత్తాయ నమః, ఆత్రేయాయ నమః, అత్రివరదాయ నమః, అనసూయాయ నమః, అనసూయా సోనవే నమః, అవధూతాయ నమః, ధర్మాయ నమః, ధర్మపరాయణాయ నమః, ధర్మపతయే నమః, సిద్ధాయ నమః, సిద్ధిదాయ నమః, సిద్ధిపతయే నమః, సిద్ధిసేవితాయ నమః, గురవే నమః, గురుగమ్యాయ నమః, గురోర్గురుతరాయ నమః, గరిష్ఠాయ నమః, వరిష్ఠాయ నమః, మహిష్ఠాయ నమః, మహాత్మనే నమః, యోగాయ నమః, యోగగమ్యాయ నమః, యోగాదేశకరాయ నమః, యోగపతయే నమః, యోగీశాయ నమః, యోగాధీశాయ నమః, యోగపరాయణాయ నమః, యోగిధ్యేయాంఘ్రి పంకజాయ నమః, దిగంబరాయ నమః, దివ్యాంబరాయ నమః, పీతాంబరాయ నమః, శ్వేతాంబరాయ నమః, చిత్రాంబరాయ నమః, బాలాయ నమః, బాలవీర్యాయ నమః, కుమారాయ నమః, కిశోరాయ నమః, కందర్పమోహనాయ నమః, అర్ధాంగాలింగితాంగనాయ నమః,
సురాగాయ నమః, విరాగాయ నమః, వీతరాగాయ నమః, అమృతవర్షిణే నమః, ఉగ్రాయ నమః, అనుగ్రరూపాయ నమః, స్థవిరాయ నమః, స్థవీయసే నమః, శాంతాయ నమః, అఘోరాయ నమః, మూఢాయ నమః, ఊర్ధ్వరేతసే నమః, ఏకవక్త్రాయ నమః, అనేకవక్త్రాయ నమః, ద్వినేత్రాయ నమః, త్రినేత్రాయ నమః, ద్విభుజాయ నమః, షడ్భుజాయ నమః, అక్షమాలినే నమః, కమండలుధారిణే నమః, శూలినే నమః, డమరుధారిణే నమః, శంఖినే నమః, గదినే నమః, మునయే నమః, మౌళినే నమః, విరూపాయ నమః, స్వరూపాయ నమః, సహస్రశిరసే నమః, సహస్రాక్షాయ నమః, సహస్రబాహవే నమః, సహస్రాయుధాయ నమః, సహస్రపాదాయ నమః, సహస్రపద్మార్చితాయ నమః, పద్మహస్తాయ నమః, పద్మపాదాయ నమః, పద్మనాభాయ నమః, పద్మమాలినే నమః, పద్మగర్భారుణాక్షాయ నమః, పద్మకింజల్కవర్చసే నమః, జ్ఞానినే నమః, జ్ఞానగమ్యాయ నమః, జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః, ధ్యానినే నమః, ధ్యాననిష్ఠాయ నమః, ధ్యానస్థిమితమూర్తయే నమః, ధూళిధూసరితాంగాయ నమః, చందనలిప్తమూర్తయే నమః, భస్మోద్ధూళితదేహాయ నమః, దివ్యగంధానులేపినే నమః, ప్రసన్నాయ నమః, ప్రమత్తాయ నమః, ప్రకృష్టార్థప్రదాయ నమః, అష్టైశ్వర్యప్రదానాయ నమః, వరదాయ నమః, వరీయసే నమః, బ్రహ్మణే నమః, బ్రహ్మరూపాయ నమః, విష్ణవే నమః, విశ్వరూపిణే నమః, శంకరాయ నమః, ఆత్మనే నమః, అంతరాత్మనే నమః, పరమాత్మనే నమః, శ్రీ దత్తాత్రేయాయ నమో నమః, అనఘాయై నమః, అనఘాయ నమః, అనఘానఘాభ్యాం నమః. ఈ భవ్యమైనటువంటి ఈ అష్టోత్తర శతనామాన్ని ఆయన ఉపదేశించాడండి. అక్కడ ఉపదేశమే ఇది పరంపరాగతమైన ఋషిప్రోక్తమైనటువంటి అష్టోత్తర శతనామావళి. దత్తాత్రేయ స్వామి వారిపై అనేక రకాల అష్టోత్తర శతనామాలు ఉన్నాయి. పైగా ఈ దత్తమాహాత్మ్య గ్రంథమంతా కూడా ఉపాసకులకు ఒక అమృత కలశమే, భక్తులకు కూడా అటువంటిదే. అంటే మంత్రోపదేశం గురు సంప్రదాయం ఉన్నటువంటి వారిని ఉపాసకులు అన్నారు. అలా కాకుండా కేవలం భక్తితో దత్తాత్రేయుని అనుగ్రహం పొందాలి అంటే ఇందులో చెప్పినటువంటి శ్లోకములు, నామములు ఇవన్నీ కూడా మంత్రముల వలె పనిచేస్తాయి. అవి పఠనం చేసినా శ్రవణం చేసినా. అందున ఇక్కడ సంపూర్ణమైనటువంటి కళలతో విశ్వరూపుడి దత్తాత్రేయుడు ఇక్కడ ఉన్నాడు అనే స్పృహతో ఈ రోజున అష్టోత్తర శతనామావళి అర్చన ప్రారంభంలో మనం చేసుకున్నాం. వేదధర్ముడు ఇది ఉపదేశించాడు సందీపకునికి అంటూ ఆయన యొక్క విశేషాలను చెప్తున్నాడు. నాయన, ఈ దివ్యమైన నామములు దివ్య దృష్టితో నేను దర్శించి నీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. దత్తాత్రేయుడు ఒక చోట మహాత్యాగిలా కనబడతాడు, మరొక చోట భోగివలే కనబడతాడు, ఇంకో చోట యోగిలా గోచరిస్తాడు, మరొక చోట ఎక్కువ సంపర్కాలు సంగము కలిగినట్టుంటాడు, మరొక చోట ఏ సంగము లేని వాళ్ళలా కనబడుతుంటాడు, ఒక చోట మహామదంతో ఉన్నట్టుంటాడు. మదము అంటే ఆనంద పారవశ్యం, మైమరపు, ఆ స్థితిలో ఉంటాడు. నగ్నుడే కనిపిస్తాడు, ఒకసారి పిశాచ వేషంలా గోచరిస్తాడు, అంటే చూడ్డానికి జుగుప్స కలిగించేటువంటి వేషంలో గోచరిస్తాడు. ఒక చోట తుష్టిగా పుష్టిగా కనిపిస్తాడు, మరొక చోట కృషించినట్లు కనబడవచ్చు. అంటే ఇదమిత్తమని రూపం లేదు, ఏ రూపంతోనైనా గోచరిస్తాడు. ఆయన్ని పోల్చుకోవడం కూడా మహా కష్టమే సుమా. పోల్చుకోవాలంటే ఒక అదృష్టం ఉండాలి. అసలు దత్తుడు అనగానే ఒక ఆసక్తి కలగడానికి ఒక అదృష్టం ఉండాలి. అందుకే దత్తునిపై ఆసక్తి కలగడం అంత తేలిక కాదు. ఒకవేళ దత్తునిపై ఆసక్తి కలిగిందా ఇంకా వాడు చివరి జన్మయే అని చెప్తున్నాడు వేదధర్ముడు. క్వచిత్ దండి, క్వచిత్ ముండి, సిఖి సూత్రి జటి క్వచిత్ అని ఏ రూపంలోనైనా గోచరిస్తాడు. ఒకసారి దండధారి అయినటువంటి సన్యాసి వలె గోచరించవచ్చు, మరొకసారి ముండనం చేసుకున్న వాడిలాగా, ఇంకోసారి జటాధారిలాగా, ఇంకోసారి శుద్ధమైన శ్రోత్రియుల్లా సూత్రము యజ్ఞసూత్రము ధరించినటువంటి యాజ్ఞికుని వలె గోచరిస్తాడు. విద్వాంసుల్లా ఒక చోట కనబడతాడు, ఉన్మత్తుల్లా గోచరిస్తాడు, భిక్షాటనం చేసుకున్నట్టు గోచరిస్తాడు. నిత్యం గంగాంబసి స్నానం భిక్షాచ కమలాలయే మాతులింగపురే నిద్ర స్మృత సన్నిధికృత్ సదా. నిత్యం గంగలో స్నానం చేస్తాడు, కొల్హాపురంలో భిక్షాటనం చేస్తాడు, మాతులింగపురంలో నిద్రిస్తారు. భక్త రక్షాక్షణో దేవ, ఎల్లవేళలా భక్తులను రక్షించడమే కర్తవ్యంగా ఉంటాడు. స్మృత సేవా స్వవేశ్మని, ఆయన స్మరిస్తే చాలు ఆయన అనుగ్రహిస్తాడు. ఎవరు స్మరించారో వారు హృదయం తన నివాసంగా చేసుకుంటారట. స్మృత సేవా స్వవేశ్మని, గొప్ప మాట చెప్పారు ఇక్కడ. అదేవిధంగా మనం తినేది ఒక్కసారి నివేదన చేస్తే అదే ఆయనకి మహానైవేద్యం, దానిని ఆయన స్వీకరిస్తాడు. అలాగ తినేటప్పుడు దత్తస్మరణ చేసుకుని తింటే మహాదానం చేసిన ఫలం లభిస్తుంది. ఇంద్రాదులకు కూడా దుర్లభమైన ఐశ్వర్యం లభిస్తుంది. అంతేకాదు దత్తుడు రక్షణ లేని స్థలాల్లో ఒక్కసారి స్మరిస్తే చాలా రక్షణనిస్తాడు. ఇది దత్తుని యొక్క మహిమ అంత విశేషమండి. ప్రధానంగా బ్రహ్మజ్ఞాన ప్రదాత అయినప్పటికీ కూడాను అధికార భేదాన్ని అనుసరించి
భక్తుల యొక్క స్థాయి భేదాలను అనుసరించి ఐహిక ఫలాలు ఇస్తాడు, పారమార్థిక బలాన్ని ప్రసాదిస్తాడు. అందుకే సంపూర్ణమైన భగవత్ స్వరూపం ఆయన. అందుకే రాజవేశ్మని కాంతారే దుర్గాదిషు, రాజద్వారాల యందు అదేవిధంగా అడవుల్లోనూ దుర్గమైన ప్రాంతాల్లో ఉన్నప్పుడు దత్తు నామాలు స్మరిస్తే చాలు. ఇప్పుడు చెప్పిన ఈ నామాలని స్మరిస్తూ ఆయా అవయవాలను తాకితే ఆ అవయవాల్లో ఉన్న రోగములు కూడా పోతాయి. అంత మహిమాన్వితమైన నామములివి. కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి వీటిని దత్తధ్యానపూర్వకంగా పఠించాలి అంటూ ఒక మంత్రదీక్షలాగా ఈ దివ్యమైన నామాలను ఉపదేశించాడు. అంతేకాదు ఇది చదివే ముందు జపించవలసిన లేదా ధ్యానించవలసినటువంటి శ్లోకాన్ని కూడా తెలియజేస్తున్నారు. పీతాంబరాలంకృత పృష్ఠభాగం భస్మావగుంఠామల రుక్మదేహం విద్యుత్ సదాపింగ జటాభిరామం శ్రీ దత్తయోగీశమహం నతోస్మి, శ్రీ దత్తయోగీశమహం నతోస్మి అని నమస్కారం చేసుకుని ఇలా ధ్యానం చేయాలని చెప్తూ ఇప్పుడు దత్తాత్రేయుని యొక్క ఆవిర్భావ ఘట్టం, ఒక్కొక్క ఘట్టం మహిమాన్వితం. అలాంటి ఆవిర్భావ ఘట్టాన్ని చెప్తున్నారు. ఇది చెప్పే ముందు దత్తాత్రేయుని యొక్క ఆవిర్భావ సందర్భంగా ఒక భవ్యమైన శ్లోకం బ్రహ్మచేత నారదునికి చెప్పబడినది చెప్తూ ఉన్నాను అంటున్నారు. ఈ శ్లోకం యథాతథంగా భాగవతంలో కూడా కనబడుతుంది మనకి. అత్రేరపత్యమభికాంక్షత ఆహ తుష్టః దత్తో మయాహమితి యద్భగవాన్ స దత్తః యత్పాదపంకజ పరాగ విచిత్రదేహ యోగర్ధిమాపురుభయీం యదుహైహ యాద్యాహ. ఈ శ్లోకం చాలా విశేషమైనటువంటిది. దీని అర్థం దత్తాత్రేయుల ఆవిర్భావం తర్వాత చెప్పుకుందాం. ముందు ఈ శ్లోకాన్ని పరంపరగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ శ్లోకం యథాతథంగా భాగవతంలో కూడా ఉన్నది అని చెప్పుకున్నాం. కానీ బ్రహ్మచేత నారదునకు ఈ శ్లోకము ధారణ చేయబడినది అని ఒక విశేషం కూడా చెప్పారు. ఇంకొక శ్లోకం భాగవతంలో కనబడుతున్నది ఏంటంటే అన్వీక్షకి అలక్కాయ ప్రహ్లాదాదిభ్య ఊచివాన్ పృచ్ఛాం యత్రేరపత్యత్వం వృతప్రాప్తో నసూయయా. ఇందులో కూడా దత్తాత్రేయుడు ఎవరెవరిని అనుగ్రహించాడని దత్తాత్రేయ శిష్యుల గురించి కూడా చెప్పారు. ఈ రెండు శ్లోకాలకు వ్యాఖ్యానమే దత్త చరిత్ర అని మరొకటి కాదు. ఏ విధంగా ఆవిర్భవించాడు, తత్వమేమిటి, ప్రతిసారి మనం చెప్పుకున్నప్పుడు ఆ కథలో దాగినటువంటి ఆంతర్యాన్ని, తత్వాన్ని మనం చెప్పుకుంటున్నాం. అదే ప్రధానం. అది గ్రహించగలిగేవారే గ్రహిస్తారు, కానీ గ్రహించవలసింది మాత్రం అదే. అందుకే దాన్ని ఎప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది. ఈ కథలో కూడా ఆంతర్యాన్ని తెలుసుకుందాం. దత్తుల వారు అవతరించారు. ఎవరికి తనయులుగా అవతరించారంటే చాలామందికి తెలుసు. అత్రి అనసూయ అనబడే పుణ్య దంపతులకు తపఫలంగా ఆయన ఆవిర్భవించాడు అని. అయితే అత్రి ఎవరు? అత్రి బ్రహ్మమానసపుత్రుడైనటువంటి మహర్షి. ఆయన బ్రహ్మర్షుల్లో ఆయన ఒకడు. ఆది వచ్చినటువంటి మహర్షుల్లో అత్రి ఒకరు. అటువంటి అత్రి బ్రహ్మదేవుడి యొక్క నియామకాలను అనుసరించి వంశ విస్తారానికి దీక్ష వహించారు. అంటే బ్రహ్మదేవుడు సృష్టి విస్తరింపజేసేటప్పుడు ఆయనకు సహకరించే శక్తులు కొందరుంటారు. ఒక్కొక్క విభాగం ఉన్నట్లుగా సృష్టి విస్తరించే క్రమంలో బ్రహ్మదేవునికి సంబంధించినటువంటి వారు ప్రజాపతులు, మహర్షులు, మనువులు. వీరు ప్రధానం. ప్రజాపతులు అంటే దక్ష మొదలైనటువంటి కర్దమ ఇత్యాదులు ప్రజాపతులు. మహర్షులు అంటే వశిష్ఠ, అంగిర, పులహ, పులస్త్య ఇత్యాదులు. అందులో మహానుభావుడు అత్రి కూడా ఒక మహర్షి. ఇవి కాక మనువులు చాలామంది, స్వారోచిష ఇత్యాది మనువులు. వీరందరూ కూడా వంశ విస్తారం చేసి బ్రహ్మకి సృష్టి విస్తారంలో సహకరించేటువంటి దివ్యశక్తులు. ఉత్తమమైనటువంటి సంతానంతో దివ్యమైనటువంటి వంశాలను విస్తరింపజేసినటువంటి వారు. అందుకే మన్వంతరములు, ఋషుల యొక్క వంశచరిత్రలు, రాజవంశ చరిత్రలు ఇవన్నీ పురాణములందు ఆ కారణం చేతనే చెప్పబడుతుంటాయి. అలాంటి పరంపరలో ఉన్నటువంటి మహర్షి అత్రి. అటువంటి అత్రి సత్సంతానం పొందడానికి తపస్సును చేశాడు. సాధారణంగా మనం కథలు వినేటప్పుడు పూర్వ కథల్లో ఒక రాజుకి సంతానం లేదు, చాలా కాలమైంది, అందుచేత ఇంతకాలం సంతానం ఎందుకు బాధపడి తపస్సును చేశాడో, వ్రతం చేశాడో అని చెప్తూ ఉంటాం. అలా వీళ్ళు సంతానం లేనందుకు బాధపడి తపస్సు చేయలేదు. సత్సంతానం పొందడానికి తపస్సును ఆచరించారు ఇక్కడ. అది సృష్టిని విస్తరింపజేసేటువంటి ఉత్తమమైనటువంటి వంశ విస్తారం జరగాలి కనుక తపస్సును ఆచరించాడు. అదేవిధంగా కర్దమ ప్రజాపతి తపస్సును ఆచరించి సత్సంతానాన్ని పొందాడు. అందులో ఒకరు అనసూయ. ఆ అనసూయాదేవిని వివాహం చేసుకున్నాడు అత్రి. అందులో ఒకరే అరుంధతి. ఆ కర్దమ ప్రజాపతి సంతానంలో ఆ అరుంధతిని వివాహం చేసుకున్నాడు వశిష్ఠ మహర్షి. మహర్షులు ఈ విధంగా కర్దమ ప్రజాపతి సంతానమైన 9 మంది కన్యను వివాహం చేసుకున్నారు. అంటే కర్దమ ప్రజాపతి కూడా విష్ణువునకు తపస్సు చేసి ఆ సంతానాన్ని పొందాడండి. ఆ సంతానం ద్వారా ఈ మహర్షులకి వారికి కలిగిన సంతానం ద్వారా మంచి వంశములను విస్తరింపజేసి తర్వాత తన కర్తవ్య నిర్వహణ చేసిన తర్వాత సాక్షాత్తు భగవానుడే కపిల మహర్షిగా కర్దమ ప్రజాపతికి ఆవిర్భవించి
తత్వోపదేశం చేశాడు. ఇది మనకి భాగవతంలో చెప్పుకున్న అంశం. అనసూయమ్మ యొక్క పుట్టుక గురించి కూడా ఒకసారి స్మరించుకున్నాం. అత్రి ఏ విధంగా వచ్చాడో చెప్పుకున్నాం. ఆయన బ్రహ్మ మానసపుత్రుడే. ఆయన అనసూయాపతి అయినటువంటి అతడు అనసూయ సహితంగానే తపస్సును ఆచరించాడు. బహుకాలం తపస్సును ఆచరించాడు. ఎలాగంటే ప్రాణాయామేన సంయమ్య మనో వర్షశతం ముని. 100 ఏళ్ళు తపస్సు. 100 ఏళ్ళు అంటే అధిక కాలం అనుకున్నా పర్వాలేదు. బహుకాలం తపస్సును ఆచరించాడు. ఎలాగంటే అతిష్ఠదేకపాదేన నిర్ద్వంద్వ అనిల భోజన. కేవలం ఏకపాదం పైన ఉంటూ ప్రాణాయామ పరాయణుడి ద్వంద్వాతీత స్థితిలో ఆయన తపస్సును ఆచరించాడు. తపస్సును ఆచరించినప్పుడు ఎవరిని ఉద్దేశించి అంటే పరమాత్మను ఉద్దేశించి అన్నాడు. ఎవడా పరమాత్మ అంటే సృష్టి స్థితిలయకారకుడైన పరమేశ్వరుడే ఆయన. అందుకే సృష్టి స్థితిలయకారకుడైన పరమాత్మని ఆరాధిస్తున్నాడు. సనాతన ధర్మంలో ఈశ్వరుడు ఒక్కడే. ఆయన్ని తెలియజేసే మంత్రం ఒక్కటే, అది ప్రణవం. ఆ ఈశ్వరుడు సృష్టి స్థితిలయకారకుడైన ఒకే ఈశ్వరుడు. ఈశ్వరునే శరణంబు వేడిదన్ అన్నట్లుగా శరణం తం ప్రపద్యేహం యయేవ జగదీశ్వర. అది ఆయన ప్రధానంగా చెప్తున్న మంత్రం. ఎవడు జగదీశ్వరుడు అతన్ని శరణ వేడుతూ ఉన్నాను. ఎందుకు అంటే ప్రజామాత్మసమామహ్యం ప్రయచ్చత్వితి చింతయన్. ఆత్మసములైన అంటే తనతో సములైన అంటే అత్రితో సములైన అనాలా, లేదా జగదీశ్వరుడితో సములైన. ఈశ్వరుడితో సమానం ఎవరుంటారండి? మనిషి వంటివాడు మనిషి ఉండొచ్చు, కానీ ఈశ్వరుడి వంటివాడు మరో ఈశ్వరుడు ఉండు. ఎప్పుడు ఈశ్వరుడు ఒక్కడే. కానీ ఈశ్వరుడితో సమానమైన అని కూడా అనుకోవచ్చు. అటువంటి ఉద్దేశంతో అలాంటి సంతానం కలగానే తపస్సును ఆచరించాడు మహానుభావుడు అత్రి మహర్షి. అలా తపస్సును ఆచరిస్తూ ఉంటే తప్యమానం త్రిభువనం ప్రాణాయామైధసాగ్నిన నిర్గతేన మురేర్మూర్ధ్న సమీక్ష ప్రభవస్త్రయ అనే తపస్సు ఎంత గొప్పగా సాగింది అంటే ఆ తేజస్సు, తపస్తేజస్సు ఆ సహస్రార కమల నుంచి వెలికి వచ్చి భాషించిందట. ఆ తేజస్సు యొక్క వేడిమితో ముల్లోకాలు తట్టుకోలేకపోయాయి. అప్పుడు ఆయన యొక్క తపస్సుకు సంతోషించి పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడో చూడండి. 3 కనబడ్డారట ఆయనకు వచ్చి. వృష హంస సుపర్ణస్థాన్ స్వైశ్వైశ్చిన్నైశ్చ చిహ్నితాన్. వృష హంస సుపర్ణస్థాన్. వృషభవాహనంపై ఒకరు, హంసవాహనంపై ఒకరు, గరుడ వాహనంపై ఒకరు వారి వారి చిహ్నములు ధరించి కనబడ్డారు. వారి వారి చిహ్నములు అంటే బ్రహ్మదేవుడు కమండలువు అక్షమాల ఇత్యాదులతోనూ, అదేవిధంగా విష్ణువు శంఖచక్ర గదాపద్మధారి, శివుడు శూలాధ్యాయుధ సంపన్నుడై గోచరించారు. వారు చిరునవ్వు నవ్వుతూ ప్రశాంతంగా చూశారు 3 కూడా. అప్పుడు వెంటనే వారు వచ్చినటువంటి ఆ నాదధ్వని కళ్ళు తెరిచి ఆ తేజస్సు ఒక్కసారి భరించలేక కాసేపు కళ్ళు మూసుకుని నెమ్మదిగా మళ్ళీ కళ్ళు తెరిచేట అత్రి. అంటే సాక్షాత్కారం ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ చూడాలి. ముందుగా తేజస్సు కంటితో చూడలేక మళ్ళీ కళ్ళు మూసుకుని నెమ్మదిగా ఆ తేజస్సుకి కనులు అలవాటయ్యే వరకు ఉండి అప్పుడు చూసేటప్పటికల్లా 3 మూర్తులు గోచరించగానే గొప్ప ప్రశ్న వేశాడు. విశ్వోద్భవ స్థితి లయలు చేసేటువంటి మీ 3కి నమస్కారము. నేను ఇప్పుడు ఎవరిని ప్రార్థిస్తున్నానో వారు మీ 3లో ఎవరు అని అడిగాడండి. ఈ ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న. ఇది తెలుసుకోవాల్సింది. తే బ్రహ్మ విష్ణుగిరిశా ప్రణతోస్మ్యహం వహ తేభ్య కయేక భవతాం మా ఇహోపహూత. ఇది ప్రశ్న. అంటే నేను జగదీశ్వరుడిని ఎవరినైతే ఆరాధిస్తున్నానో అతడు మీ 3లో ఎవరు? మనకి ప్రశ్న ఉంటుంది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు గొప్పవారనేది. ఇక్కడ సమాధానం దొరుకుతుంది. ఇక్కడ అద్భుతమైన స్తోత్రం కూడా చేస్తాడు వారిని ఉద్దేశించి. అప్పుడు 3 చిరునవ్వు ఒకటే మాట అన్నారు. నువ్వు ఎవరినైతే ఉద్దేశించి తపస్సు చేసావో అతడే మేము 3 అన్నారు. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది 3 ఒక్కరే అని. అంటే ఒకడే 3 అయ్యారు. ఆ మాటకు వస్తే ఒకడే 3 అయ్యారు అనే విషయం మన ఉపనిషత్ సిద్ధాంతం అండి. ఇది తెలుసుకుంటే భారతీయులు అనేకాన్ని ఆరాధించడం కాదు, ఏకత్వాన్ని ఆరాధిస్తున్నాడు. అనేకంలో ఏకాన్ని చూడడం జ్ఞానం, అదేవిధంగా ఏకంలో అనేకాన్ని దర్శించడం విజ్ఞానం అని ఒక నిర్వచనం చెప్పారు. ఇది కూడా శాస్త్రంలో మరొక నిర్వచనం. 2 గొప్పదే. ఈ 2 తెలుసుకోవాల్సిందే. కానీ అనేక దేవతలు నమస్కరిస్తున్నా ఒకే పరమేశ్వరుని యొక్క శక్తిని స్పృహ ఉంటే మన ఏకేశ్వర ఉపాసకులమే. ఆ ఏకేశ్వరుడే మనల్ని అనుగ్రహించడానికి అనేక దేవతలుగా వచ్చాడు కనుక సర్వదేవ నమస్కారము చేసుకుంటాం మనం. ఇది తెలుసుకోగలిగితే సనాతన ధర్మంలో సర్వదేవతారాధన అంటే ఏమిటో తెలుస్తున్నది. ఇక్కడ ఒకే పరమేశ్వరుడు. అదే నిన్నటి రోజున మనం నైమిషయ్య మహర్షులకి స్వామి దర్శింపజేసినటువంటి బహురూపముల యొక్క మర్మము కూడా అదే. ఇక్కడ ఆ విషయాన్ని అంత చక్కగా చెప్పాడు. నువ్వు ఎవరిని ఉద్దేశించి తపస్సును ఆచరిస్తున్నావో
అదే మేము ముగ్గురుమును అన్నారు ఇక్కడ. మూడు అంటే మూడు అక్షరాలు విడదీయండి, అకార ఉకార మకారాలు కలపండి, ఓంకారమే అంతే. విడదీస్తే మూడు అక్షరాలు కలిపితే ఒకే అక్షరం. ఏ ఒక్క అక్షరం ఉందో అదే మూడుగా కనబడుతుంది, ఏ మూడున్నాయో అదే ఒకటయ్యింది. కనుక బ్రహ్మం అంటే ఒకటే. ఏమిటయ్యా అంటే యతో వా యమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యభిసంవిశంతి. ఇది ఉపనిషత్తు ఇచ్చిన నిర్వచనం. ఎవరి నుంచి జగత్తంతా కలుగుతున్నదో, ఎవరి వలన కలిగి ఉన్నదో, ఎవరి యందు లయమవుతుందో అతడే బ్రహ్మము. వీళ్ళు ముగ్గురా అండి? మూడు ఒకరి యందే జరుగుతున్నాయి. ఇది ఎప్పుడు స్పృహలో ఉండాలి. ఇదొక్కటి స్పృహలో ఉంటే భాగవతం విన్నా, విష్ణు పురాణం విన్నా, శివపురాణం విన్నా మన మనస్సు చలించదు. మూడు ఒకటే అని తెలుస్తున్నది. ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పబడుతున్నది. ఆ మూడు ఎవరో అతడి పేరు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడే ఈ లోకానుగ్రహార్థం మూడయ్యాడు. ఆ మూడుటికి నమస్కారం. మూడు ఒకడని, ఒకడే మూడని నమస్కారం. ఈ ఒక్క కథలో ఉన్న సన్నివేశం తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారంగా మా అంశాలతోనే నీకు తనయులు కలుగుతారు అని చెప్పి ముగ్గురు అంతర్ధానమయ్యారు. వారి వరం ప్రకారం అత్రి అనసూయలకి సంతానం కలిగినది. ఆ సంతానంలో సోమోభూత్ బ్రహ్మణోంసేన దత్తో విష్ణోస్తు యోగవిత్ దుర్వాసా శంకరస్యాంశో నిబోధాంగిరస ప్రజా. మొట్టమొదటిగా చంద్రుడు బ్రహ్మాంశతో కలిగాడు, విష్ణువు యొక్క అంశతో యోగీశ్వరుడైన దత్తుడు కలిగాడు, శివాంశతో దూర్వాసుల వారు కలిగారు. ఇది మూడు చెప్పారు ఇక్కడ. ఇందులో విశేషించి మనకి ఇతర పురాణముల యందు కూడా చెప్పబడుతున్న అంశం ప్రకారంగా ఆ చంద్రలోకం ఏదుందో అది ఊర్ధ్వలోక సుఖములకు ప్రధానమైనటువంటిది. దానికి బ్రహ్మదేవుడు అధిపతిగా ఉన్నాడు. ఇక్కడ అతడే ఆత్రేయుడు అని చెప్పబడుతున్నాడు. అత్రి తనయుడు కనుక ఆత్రేయుడు. ముగ్గురు ఆత్రేయులు ఆ మాటకు వస్తే. ఇక దూర్వాసుల వారు, ఇది ప్రస్తుతం దూర్వాసుల వారి యొక్క సబ్జెక్టు కాదు కనుక చెప్పట్లేదు, కానీ దూర్వాసులు కూడా మహాయోగీశ్వరుడు, గొప్ప ఆచార్యుడు. అటు వేదాంత మార్గంలోని, అవధూత మార్గంలోని, శ్రీ విద్యాది ఉపాసనా మార్గాల్లో కూడా దూర్వాసుల వారు ఆచార్య స్వరూపము. ఆ మాటకు వస్తే శ్రీ విద్యలో దత్తుడు వారు ఆచార్యమూర్తి. అదొక రహస్యం. ఇది తెలియాలంటే త్రిపుర రహస్యం. అది ఇక్కడ త్రిపుర రహస్యం అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారు పరశురాములకు ఉపదేశించినది. అదంతా శ్రీ విద్యా మర్మములే. ఉపాసనాఖండం, మాహాత్మ్యఖండం, జ్ఞానఖండం అనే పేరుతో లీలాఖండం కూడా ఉన్నది. ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్పినవాడు దత్తాత్రేయ స్వామి వారి. అందుకే అమ్మవారి భక్తులకు దత్తాత్రేయుడు ఆచార్యమూర్తి. దత్తాత్రేయుడు అనుగ్రహం ఉంటే అమ్మ అనుగ్రహం మరింత లభిస్తుంది. ఇక దూర్వాసుల వారి గురించి చెప్పాలంటే ఇది ప్రస్తుతం విషయం కాదు, కానీ దూర్వాసుల వారు మన క్రోధభట్టారకుడు అని పేరు ఆయనకి. అది లోకోపకారార్థం వినియోగించే కోపమే. అది నమస్తే రుద్రమన్యవే అన్నట్లు ఆ మన్యుశక్తి ఏది ఉందో అదే ఆయన. అయినప్పటికీ అపార కరుణానిధి, బ్రహ్మజ్ఞాని. ఆయన కూడా ఉన్మత్త మార్గావలంబి అయి వెళ్ళాడు అని ఒక మాట మనకి కనబడుతున్నది. అంటే అవధూత మార్గావలంబి. అందుకే ఆయన కూడా గోచరించే విధానాలు అనేక రకాలుగా ఉంటాయి. దూర్వాసుడు కథ భాగవతంలో ప్రధానమే, రామాయణంలో కూడా ప్రధానంగా మనకు కనబడుతూ ఉంటుంది. అలాంటి దూర్వాస మహర్షి ఆర్యాద్విశతి, అదేవిధంగా అద్భుతమైనటువంటి పరశంభు మహిమ్నస్తవము ఇత్యాది గ్రంథములు రచించారు. ఆర్యాద్విశతి ఒకటి, పరశంభు మహిమ్నస్తవం రచించింది ఆయనే. అదేవిధంగా దేవి మహిమ్నస్తవం రచించారు. వాటికి వ్యాఖ్యానం చెప్తే మాత్రం విస్తారమైన శాస్త్రాలు వస్తాయండి. మామూలు శ్లోకములు కావవి. గంభీరమైనటువంటి తాత్విక అర్థములతో, యోగపరమైన అర్థాలతో, ఉపాసనపరమైన మర్మాలతో ఉంటాయి. అవి అనుగ్రహించాడు మహాత్ముడు దూర్వాస మహర్షి. ఇంకా చాలా దూర్వాసకృతమైనటువంటి ఉపాసన మార్గములు ఉన్నాయి. ఆ మార్గాలను అనుసరించే కాంచీపురం మొదలైన వాటిలో అమ్మవారి అర్చన జరుగుతూ ఉంటుంది. ఈ దూర్వాస విధానాన్ని అనుసరించే పరశురామ కల్పసూత్రాలు ఇత్యాదులు ఏర్పడ్డాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఒక మారు దూర్వాసుల వారిని స్మరించుకున్నాం మనం. దూర్వాసుని స్మరించుకుంటే దత్తుడికి కూడా సంతోషం. రెండూ దకారాలే, అక్కడ ఉకారం కలిసిందంతే. ఆ మాటకు వస్తే దక్షిణామూర్తి, దకారమే అది కూడా. ఈ దకారాన్ని కలుపుకుని మరొక మూర్తి వస్తాడు, తర్వాత చూద్దాం మనం. మొత్తానికి విశేషంగా మనకు దూర్వాస మహర్షికి కూడా ఒక్కసారి నమస్కారం చేసుకొని ఇప్పుడు ప్రధానంగా ఈ దత్తుని యొక్క చరిత్రలో ప్రస్తావన చేసుకుంటున్నాం. ఈ దత్తుడు ముగ్గురులో ఒక్కడైనప్పటికీ ముగ్గురు కూడా ఎవరికి వారు ముగ్గురు ఒక్కరే, అది తెలుసుకోవాల్సింది. దూర్వాసుడు కూడా త్రిమూర్త్యాత్మకుడే. ఎందుకంటే ముగ్గురులో మూడు ఒకటే అయినప్పుడు ఏ ఒక్కడైనా మూడు కాగలడు. ఇదొక రహస్యం. కానీ గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? మొత్తం మీద భారతదేశంలో పుట్టిన ఎవరికైనా ఈ శ్లోకం బాగా తెలిసిన విషయమే. అంత అద్భుతమైన శ్లోకం
నిన్న మనం చెప్పుకున్న ఇందులో కనబడింది. అంటే ఇందులోంచే వచ్చిందని నేను చెప్పను, కానీ బ్రహ్మాండ పురాణంలో దత్తస్మరణలోనే ఇది కనబడింది. మిగిలిన చోట ఏ విధంగా పరంపరగా వచ్చిందో మనకు తెలియదు, లేదా పరంపరగా వచ్చినదే ఇందులో శ్లోకంగా చెప్పారేమో. ఏదేమైనప్పటికి కూడా ఇది దత్తుని గురించి చెప్పే సందర్భంలో గురుమహిమ చెప్తూ చెప్పారు కనుక ఖచ్చితంగా ఈ శ్లోకం దత్తుల వారికి సంబంధించింది అనిపిస్తుందండి. అవునా లేదో మీరు ఆలోచించినా తెలిసిపోతుంది. దత్తాత్రేయుల వారు ప్రధానంగా విష్ణు స్వరూపులైనప్పటికీ త్రిమూర్త్యాత్మకంగానే గోచరించాడు. ఆ మాటకు వస్తే నారాయణుడు త్రిమూర్త్యాత్మకుడేగా. నారాయణాద్ బ్రహ్మ జాయతే, నారాయణాద్ రుద్రో జాయతే అంటూ మనం నారాయణ సూక్తంలో కూడా చెప్పుకుంటున్నాం. అందుకు బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి నారాయణ బ్రహ్మమే దత్తాత్రేయ స్వామి వారు. అందుకే దత్తాత్రేయ చరిత్ర అంటే వాసుదేవ కథ అని చెప్పారు ఇక్కడ. ఇందులో ప్రధాన గ్రంథం అంతా కూడా వాసుదేవ ప్రధాన గ్రంథము అని ప్రారంభించారు కదా సూత పౌరాణికులు. ఆ వాసుదేవుడే దత్తాత్రేయ స్వామి వారు. నిన్న చెప్పిన మాట మనం గుర్తుపెట్టుకోవాలి. దత్తాత్రేయులు అంటే ప్రతి వారికి గుర్తొచ్చే రూపమే 3 ముఖాలతో 6 చేతులుతున్నది. అదే మనం ఇక్కడ కూడా స్వామివారిని ఈ చిత్రపటంలో ఆవహింపజేసుకుని ఆరాధింపజేసుకున్నాం. కింద మాలా కమండలు పట్టుకుని మధ్యలో శంఖచక్రములు, పైన త్రిశూలము డమరుకము పట్టుకున్నటువంటి 6 చేతులతో ఉన్నటువంటి 3 వదనములతో 3 వర్ణములతో ప్రకాశిస్తున్న స్వరూపాన్ని మనం నమస్కరించుకుంటున్నాం. అంటే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర కనబడిందా లేదా చెప్పండి. ఇక్కడ ఈ 3గా ఎవడున్నాడో మన బ్రహ్మం అంటాం. కనుక హిందూ ధర్మంలో పరబ్రహ్మ అనే కాన్సెప్ట్ ఉందండి, అది మర్చిపోరాదు. పరబ్రహ్మ పరమాత్మ, సృష్టికి అతీతుడు అని చెప్పినప్పుడు పరబ్రహ్మ అంటారు. ఆయన సృష్టి స్థితిని చెయ్యబోతున్నాడు అంటే పరమేశ్వరుడు అంటారు. ఎప్పుడు ఏది వాడాలో తెలియాలి. సృష్టి స్థితిని చేస్తున్నాడంటే పరమేశ్వరుడు, సృష్టి స్థితికి అతీతుడై ఉన్నటువంటి వాడు పరబ్రహ్మ, రెండో ఒకటే. అప్పుడు సృష్టి స్థితిలయలు చేసే పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివాత్మకుడుగా గోచరించాడు. కానీ పరమేశ్వరుడు అంటేనే బ్రహ్మ విష్ణు శివాత్మకుడు. అంటే భగవత్ స్వరూపం ఏదైనా బ్రహ్మ విష్ణు శివాత్మకంగానే ఉపాసించాలి. ఇది రహస్యమైన అంశం. అందుకే లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చేసిన బ్రహ్మ విష్ణు శివాత్మికామనే మనం అంటున్నాం. చూడండి ఇక్కడ అంటే పరమేశ్వర స్వరూపమే తద్రూపంగా మీరు ఆరాధిస్తున్నారు. అందుకే పరమాత్మని ఎవరనాలి, పరమేశ్వరుని ఎవరన్నా తెలిసింది కదా. కనుక ఈ 3టిగా వచ్చిన వాడు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర అయిన వాడు ఎవరయ్యా అంటే గురు సాక్షాత్ పరం బ్రహ్మ. ఈ 3ంటికి మూలమైన పరం బ్రహ్మయే గురువు. అంటే పూర్తిగా ఇది దత్తాత్రేయ స్వామి వారి శ్లోకంగానే మనకి వాడు ప్రత్యక్షమైంది, మరొకటేమున్నది. అందుకే తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః అనే మాట కూడా సామాన్యమైంది కాదు. తత్ అని శబ్దం ఉంది. ఆ తచ్చబ్దం ఏదైతుందో దాని పుంలింగంలో సహ అంటారు, స్త్రీలింగంలో సా అంటారు. ఆ తచ్చబ్దం యొక్క చతుర్థి విభక్తి తస్మై. చితిస్ తత్పద లక్ష్యార్థ అంటున్నాం కదా. గాయత్రి మంత్రంలో ప్రథమాక్షరం తత్. తత్ అంటే అనిర్వాచ్యమైన బ్రహ్మము అని అర్థం. అందుకే గురు సాక్షాత్ పరం బ్రహ్మ అంటే ఏమనాలి, తచ్చబ్దవాచ్యుడైన బ్రహ్మమునకు నమస్కారము. అందుకే తస్మై శ్రీ గురవే నమః, ఆయనకు నమస్కారము. ఇప్పుడు ఈ శ్లోకానికి మనకి దత్తాత్రేయ పరంగా అర్థం తెలిసింది. అందుకే దత్తాత్రేయుని మనం ఇక్కడ ప్రథమ గురువుగా ప్రధాన గురువుగా నమస్కారం చేసుకుంటూ గురు బ్రహ్మ శ్లోకంలో ఉన్న స్వరూపమంతా దత్తునుగానే దర్శించుకున్నాం కనుక ఇది దత్తమంత్రంగానే భావిద్దాం. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అది దత్తుని యొక్క స్వరూపం. అయితే ఒకప్పుడు ఈ దత్తాత్రేయ స్వామి ఆశ్రమంలో పెరుగుతుంటే అసలు ఆయన ఉద్భవించినప్పుడే ప్రకృతి ఎలా ఉన్నదో వర్ణిస్తారు. ప్రకృతి అంతా ఒక్కసారి ప్రశాంతతను పొందింది. అదేవిధంగా దిక్కులు శాంతిని పొందాయి, చక్కని పవనాలు వీచాయి, దేవతలు దివ్యమైన కుసుముష్టి కురిపించారు, గంధర్వులు గానం చేశారు, దివ్య దుందుములు మారుమ్రోగాయి. పరమాత్మ అవతారం అంత గొప్పగా ఉంటుంది. ఒక రామకృష్ణావతారముల వలె, పైగా శాశ్వతావతారమైనటువంటి దత్తాత్రేయుల వారి యొక్క ఆవిర్భావం అండి. అది దివ్యమైన ఘట్టం ఇక్కడ. అప్పుడు దేవతలు ఋషులు వచ్చి ఆయన స్తోత్రం చేశారు. ఆ సందర్భంలో దత్తుడు అవతారమూర్తి అని తెలిసిన తర్వాత అత్రి మహర్షి ఆశ్రమంలో ఆయన పెరుగుతూ ఉండగా అనేక మంది ఆయన వద్దకు జ్ఞానాభిలాషులు వచ్చారు. ఇప్పుడు ఈయనకి దత్తుడు అని పేరు ఎవరు పెట్టారు అది తెలియాలి కదా. ఆత్రేయ అంటే మనకు తెలిసింది ఏమని, అత్రిపుత్రుడు గనక ఆత్రేయుడు. దత్త అని పేరు ఎవరు పెట్టారు అంటే ఇందాక మనం చెప్పుకున్న శ్లోకం ఉంది, భాగవతంలో ఉంది, దాని ప్రస్తావన ఇప్పుడు తెచ్చుకోవాలి. అత్రేరపత్యమభికాంక్షత ఆహతుష్ట దత్తో మయాహమితి యద్భగవాన్ సదత్త. ఇక్కడున్నదండి. అత్రి మహర్షి యొక్క తపస్సుకు సంతోషించి స్వామి అన్నట్ట, దత్తో మయా అహం, ఇది అన్నమాట ఆయన. అంటే నేను నా చేత ఇవ్వబడ్డాను. తెలుగులో అనువాదం చేస్తే ప్రతి పదానికి ఇది అర్థం. అహం మయా దత్త, నేను నా చేత ఇవ్వబడ్డాను.
అంటే ఇంకో మన మాటలో అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే నన్ను నేను ఇచ్చుకున్నాను అన్నాడు. ఎవరు? సాక్షాత్ భగవంతుడే నన్ను నేను ఇచ్చుకున్నాను కనుక ఆయన ఇవ్వబడ్డాడు. అంతేగాని అత్రి పుచ్చుకున్నాడు అనడానికి లేదు. తనంత తాను తననిచ్చుకున్నట్టు ఇక్కడ. అంటే పరమాత్మ స్వయంగా తననిచ్చేశాడు. పరమాత్మ స్వయంగా ఇవ్వడం అంటే అర్థం ఏంటండి? పరమాత్మే మనకు లభించడం. ఆయన ఎవరినో తెచ్చి ఇవ్వలేదు, తనను తానే ఇచ్చుకున్నాడు. పరమాత్మని పరమాత్మ ఇచ్చుకున్నాడు. అది చిన్న విషయం కాదు. ఎవరైనా ఎన్నైనా ఇస్తారు కానీ తనను తాను ఇచ్చుకోరు. ఇచ్చినా మనం భరించలేదు, అది వేరే విషయం. వాడు ఇచ్చేవి కావాలి, వాడెవడికి కావాలండి. కానీ భగవంతుని విషయంలో అలా కాదు. పరమాత్మ లభిస్తే ఇంకేమీ లభించక్కర్లేదు. ఇందులో చాలా లోతైన అర్థం ఉన్నది. అర్థం కాదేమని చెప్పకుండా వెళ్ళిపోతే తప్పు చేసిన వాడిని అవుతాను. అర్థం చేసుకోగలరు అటువంటి శ్రోతలు ఉన్నారు కనుక చెప్తున్నాను ఇక్కడ. ఈ దత్త అనే నామం ఎంత గొప్పదో. తనను తాను ఇచ్చుకున్నాడు అంటే పరమాత్మే లభిస్తే మరేమీ అక్కర్లేదు. ఇది సర్వం ఆయనేగా. ఎవరికైతే పరమాత్మ లభిస్తాడో వారికి ఏమీ అక్కర్లేదు. అందుకే పరమాత్మే కావాలని కోరుకున్నవారు ఇంకేమీ కోరుకోరు. ఇప్పుడు తెలుస్తున్నది కదా. అందుకే భగవంతుడిని కోరుకునేవారు ఇంకోటి కోరుకోరు. కుచేలుని వారిని వాళ్ళ ఆవిడ కృష్ణుడి వద్దకు పంపిస్తూ, కృష్ణుడు అపార దయామయుడయ్యా, ఆయన ఎవరిని అనుగ్రహిస్తాడో వారికి తన్నైన నిచ్చున్న ఒక మాట చెప్తారు అక్కడ. తనను తాను ఇచ్చుకుంటాట. అక్కడే కృష్ణునికి దత్తునికి ఉన్న అనుబంధం మనకు తెలిసిపోయింది. ఆయన వాసుదేవుడు, ఈయన వాసుదేవుడే. తనను తాను ఇచ్చుకుంటాడు. అయితే పరమాత్మ అందరికీ తను తాను ఇచ్చుకుంటాడా? ఇవ్వడు. ఆయన తనను తాను ఇచ్చుకుంటే ఇంకేం అక్కర్లేదండి. నిజానికి తనని తాను అన్నప్పుడు ప్రతి వారిలో తానుగా ఉన్నవాడెవరు అది తెలుసుకోవాలి. తాను అంటే ఎవడికి వాడికి నేను. ప్రతి వాళ్ళ నేనుగా ఉన్నది ఏది అంటే ఆత్మవస్తువే నేనుగా ఉన్నది. ఇక్కడ నేను కాదు అని భ్రాంతే. శరీరం నేననేది భ్రాంతే. అసలు నేనెవరయ్యా అంటే అహం బ్రహ్మాస్మి. అది కదా పరమార్థం. అది అనుభవానికి రాకపోవచ్చు కానీ సత్యం. అది మన అనుభవానికి రాలేదు కదా అని లేనద్దండి. నేను అమెరికా వెళ్ళలేదు కనుక అమెరికా లేదంటే అలాగా. నేను వెళ్ళలేదంతే ఇక్కడ. అది నా దగ్గరికి రాదు, ఏం చేయమంటాం. అందుకే మన అనుభవానికి రాలేదు కదా అని లేదనకూడదు. అనుభవానికి వచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ అనుభవానికి రాకపోయినా సత్యం సత్యమే. అదేమిటి? ఈ దేహాదులకు, ప్రాణబుద్ధి ఇంద్రియాలకు అన్నిటికీ అతీతంగా నేను అని, కేవలం నేను అని ఏ చైతన్యం ఉన్నదో అదే బ్రహ్మము. ఆ బ్రహ్మమే నేను అని తెలిసినప్పుడు తనని తాను తెలుసుకోవడమే కదా. బ్రహ్మమే నేనని తెలిసాక ఇంకా తెలుసుకోవాల్సిందేం లేదు. కనుక తన్ను తానే ఇచ్చుకున్నాడు అంటే అర్థం ఏంటంటే బ్రహ్మమే కేవలము, అది శుద్ధ బ్రహ్మమే తాను అనేటువంటి ఎరుక అది. అందుకే దత్తుడంటే శుద్ధ బ్రహ్మమే తాను అని ఎరుక. అందుకే జ్ఞానమూర్తి అండి ఇక్కడ. ఇది రహస్యం అందులో. అయితే ఎవరికి దత్తుడవుతాడు? ఆ బ్రహ్మం ఎవరికి దత్తుడవుతాడు? ఇందులో రహస్యం ఈ కథలో అంత దాగి ఉన్నది. ఈ కథ జరగలేదని నేను అన్ను కానీ సంకేతార్థం తెలుసుకోవాలి ఇక్కడ. తనని తాను ఎవరికి ఇచ్చుకుంటాడు? ఎవరికి? అత్రికి ఇచ్చుకుంటాడు. మనకెవడు? అత్రికి మాత్రమే భగవంతుడు దత్తుడయ్యాడు. అంటే భగవంతుడు దత్తోమయాహం అని తనని తాను సంపూర్ణంగా ఇచ్చుకుని ఆ బ్రహ్మానుభవం ఇవ్వాలి అంటే వాడు అత్రి కావాలి. అత్రి అయితేనే ఇస్తాడు. అత్రి అంటే అర్థం ఏంటండి? త్రి కానివాడు అత్రి అంటే మూడు కానివాడు అత్రిట. ఇది తెలుసుకోవాలి. అందుకే ఇలాంటి చోట ఏకాగ్రత అవసరం శ్రోతల నుంచి. మూడు కానివాడు అత్రి. అత్రి మీరు అయిపోయారా బ్రహ్మము తను తాను ఇచ్చేసుకుంటాడు. అంటే త్రి అనగా త్రిగుణాలు, త్రిశరీరాలు. మూడు శరీరాలు అంటే అందరికీ తెలుసు, స్థూల సూక్ష్మ కారణ శరీరములు. అలా త్రిగుణాలంటే సత్వరజస్తమో గుణాలు. ఈ మూడు శరీరాలతో మనం పొందుతున్న అనుభూతులు లేదా అవస్థలు మూడు: జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు. ఇవి తెలియదు ఎవరికి? అందరికీ తెలుసు. దత్త చరిత్ర అంటే జ్ఞానమే. అందుకే కొంచెం జ్ఞానానికి సంసిద్ధులు కూర్చోవాలి ఇక్కడ. కనుక ఇప్పుడు మూడులు చెప్పాం. ఇంకా చెప్తే ఎన్నో మూడులు చెప్పచ్చు. ఇక్కడే లలితమ్మ గురించి మనం చెప్పుకున్నప్పుడు ఎన్ని మూడులు చెప్పుకున్నామో మీకు తెలుసు. ఆవిడ పేరే త్రిపుర సుందరి. సరే, మొత్తానికి త్రి అనే మాటకి ఇక్కడ మూడు అర్థాలు చెప్పుకున్నాం. మూడు శరీరాలు, మూడు అవస్థలు, మూడు గుణాలు. ఇవి ఎవరికి లేవు? అందరికీ ఉన్నాయి. అందరికి ఉండడమే కాదు, ఈ మూడింటితో మనం మమైకమైపోయాం. ఈ మూడు శరీరాలు నేను 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 అనుకుంటాం. కొంతకాలానికి కర్మ కొద్దీ ఒక శరీరం పోతుంది. కానీ త్రిగుణాత్మకమైన మాయ వదలదు. సూక్ష్మకారణ శరీరాలతో మళ్ళీ స్థూల శరీరం పొంది పుడుతూనే ఉన్నాం. కానీ మూడు శరీరాల బంధం మనకి ఎప్పుడు వదలలేదు. మూడు శరీరాలతో పొందే మూడు అవస్థలు వదలలేదు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు వదలవు. అదేవిధంగా మూడు శరీరాలు వదలవు, మూడు గుణాలు వదలవు. ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ ఎప్పుడు పూర్తవుతుందో తెలియట్లేదు. కానీ ముక్తితో పూర్తవుతాయి. మూడు ముక్తి పొందే వరకు ఉంటాయి. కానీ ఎప్పుడు మొదలైందో వెతకద్దు, ఎప్పుడు పూర్తవుతుందా సాధన చేసుకోవాలి ఇక్కడ. కానీ ఈ మూడింటితో ముడిపోయిన వాడిని జీవుడు అంటారు.
వాడికి బ్రహ్మతత్వ అనుభవానికి లేదు, జీవభావమే ఉంది తప్ప బ్రహ్మభావం రావట్లేదు. ఎందుకంటే మూడింటితోనే ఉన్నాడు. 3 దాటిపోవాలండి. 3 దాటాలంటే 3 అవస్థలు దాటిపోవాలి. 3 అవస్థలు దాటిపోవడాన్ని మీరు ఊహించగలరా? అసలు ఆలోచించగలరా? అంచనా వేయగలరా? 3 అవస్థలను మించిన ఒక అవస్థ ఉంటుందని తెలుసుకోగలమా? తెలిస్తే జాగ్రత్త అవస్థ, లేదా స్వప్నావస్థ, లేదా గాఢ నిద్ర. ఇప్పుడు గట్టిగా ఆలోచిస్తే జాగ్రత్త అవస్థ పోయి మిగిలిన 2 అవస్థలు వచ్చే ప్రమాదం కూడా ఉంది, అవునా లేదా? ఎందుకంటే జ్ఞానం గురించి ఆలోచించమంటే బ్రెయిన్ స్ట్రైనే నిద్ర వస్తుంది, మరొకటి కాదు. అందుకే చాలామంది పురాణాలు ఎందుకు నిద్రపోతారంటే ఖచ్చితంగా పురాణవేత్త జ్ఞానం చెప్తున్నాడు, కథలు చెప్పకుండా. అందుకే మనం నిద్రపోతూ ఉంటాం, మరొకటి కాదు. కానీ మఠం వేసి కూర్చునేది జ్ఞానం కోసమే. అందులో దత్తగురువు అక్కడ కూర్చున్నాక జ్ఞానం కాక ఇంకేమిటి ఆశిస్తామండి? కాలక్షేపాల పెట్ట కదలా, అక్కడ జ్ఞానమే అందాలి కనుక అందుకుందాం. 3 అవస్థలు అందరికీ అందుతున్నాయి. 3 అవస్థలకు అతీతమైన అవస్థ పేరేమిటి? అసలు దాన్ని అవస్థ అంటారండి? సర్వావస్థ వివర్జిత అనాలి. మొదటి 3 అందరికీ తెలుసు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు. 4వ అవస్థకి పేరు సమాధి, సమాధ్యవస్థ. అక్కడ అనుభవం ఉంటుంది. అనుభవం ఇది అని చెప్పలేము. ఆ అనుభవంలో ఏ అనుభవం ఉంటుందంటే కేవలం బ్రహ్మానుభవం ఉంటుందండి. అది స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో జాగ్రత్త స్వప్న సుషుప్తులతో త్రిగుణాలతో ఉన్నంతకాలం బ్రహ్మానుభవం లేదా అంటే బ్రహ్మానుభవం తెలియబడదు. బ్రహ్మానుభవం ఎప్పుడు ఉంటుంది? బ్రహ్మము లేకపోతే అనుభవమే లేదు, తెలుసుకోండి. ఇక్కడ ఒక వస్తువును చూసి ఆనందించామంటే లోపల చైతన్యం ఉందా లేదా? నువ్వు తెలుసుకోలేదంతే. కనుక భగవంతుడితో మనది ఎప్పుడు నిత్య సంబంధమే. ఒకప్పుడుండి ఒకప్పుడు లేదు కదా. పొద్దున గంటసేపు దేవుడితో జపం, మిగిలిందంతా లేదనుకోవద్దు. భగవంతుడిని శరీరాన్ని వదిలితే నువ్వు లేవు, ఉన్నది ఆయనే. అందుకే ఎప్పుడు ఆయన ఉంటాడు. కానీ 3 అవస్థల్లో తెలియబడ్డు, 4వ అవస్థలో తెలియబడతాడు. 3 అవస్థల్లో ప్రపంచంతో పరమాత్మ, 4వ అవస్థల్లో ప్రపంచాతీతం పరమాత్మ. అదే ప్రపంచోపశమం శాంతం చతుర్థం అద్వైతం మన్యంతే శివం అని మాండుక్యోపనిషత్తు చెప్తున్నది ఈ మాటే. ప్రపంచ అతీతం అది. ఏది? తురీయావస్థ అని దానికి పేరు, దానికే సమాధ్యవస్థ అని పేరు. అది సర్వావస్థ వివర్జిత. అక్కడ కేవల పరమాత్మానుభవం ఉంటుందండి. ఇక్కడ ప్రపంచంతో కలిసిపోవడం వల్ల ప్రపంచానుభవమే తెలుస్తుంటుంది, కానీ పరమాత్మ తెలియబడ్డం. ఎవరో కొందరు తెలివైన ప్రశ్న వేసుకుంటారు, ప్రపంచం తెలుస్తోందంటే తెలియజేసే ఒక శక్తి ఉంది, అదేమిటో ఆలోచిస్తారు. అటువంటి వాళ్ళు కొంతమంది ఆలోచించి ఆగిపోకుండా విచారించి సాధిస్తారు. కొంతమంది వారు జ్ఞానులు, వారు యోగులు. వారు ఆ విచారణతో సాధనతో అంతర్ముఖమై యోగ స్థితిలో ఈ 3టికి అతీతులు అయిపోతారు. వారిని త్రిగుణాతీతులు అని అంటారు. ఇక్కడ దీన్ని గుణత్రయ విభాగ యోగ ఇత్యాదులు చెప్పి గుణాతీత సముచ్యతే అంటూ, గుణాతీతుడు ఎలా ఉంటాడో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆ గుణాతీత స్థితిలో ఏ గుణం ఉంది? శ్రద్ధగా వినడానికి ఒక చిన్న ప్రశ్న వేశానంతే. గుణాతీతం అంటే గుణం ఉంటుందా? 3 గుణాలు లేవు. 3 గుణాలు లేవంటే అత్రి అయ్యింది, తెలుసుకోండి. ఇక్కడ 3 లేనిదే అత్రి అంటే 3 గుణాలు లేని స్థితి. 3 గుణాలు లేని స్థితిలో అంటే ఆ స్థితిలో ఏం లభించింది? గుణాతీత స్థితిలో కేవలం పరమాత్మ మాత్రమే ఉన్నాడు. కేవలం పరమాత్మ అంటే అర్థం ఏంటంటే ప్రపంచంతో కాకుండా కేవల పరమాత్మ అంటే తనను తాను ఇచ్చేసుకున్నాను అర్థం. ఇక్కడ కేవల బ్రహ్మానుభవమే తనను తాను ఇచ్చుకొనుట అంటే అర్థం. ఇక్కడ ఎవరికి ఇస్తున్నాడు ఆయన? ఎవరు అత్రో, ఎవరు త్రిగుణాలని దాటిపోయారో వాడికి కేవలం బ్రహ్మము దత్తమవుతోంది. అది దత్తనామాల్లో ఉన్నటువంటి అర్థం అండి. అయితే అత్రి కావాలంటే ఎందుకంటే భార్య సహకరించకపోతే ఎవడు యోగి కాలేడు, అంతే కదా. ఈయనేదో జపం చేద్దామని మొదలుపెట్టి పంచపాత్ర ధరణ పెట్టకంటే మొదలెట్టారు అన్నది ఆవిడ అంది అనుకోండి, ఇంకేం సాగుతుంది? ధ్యానానికి కూర్చుంటే మరేదో చెప్తే ఇంకేం చేస్తాడు? కనుక మహర్షులందరూ గొప్పవారు అయ్యారు వాళ్ళ భార్యల వల్లేనండి, అందులో సందేహం లేదు. అరుంధతి వల్ల వశిష్ఠుడు, ఇలాగ వాళ్ళకి అడుగడుగున వాళ్ళ ధర్మపత్ని అంటే అదే అర్థం. అంటే భర్తకు ధర్మములో సాధన చేయనిది, అతను ఏదైనా పరిస్థితుల్లో ధర్మం పట్ల ఏమరపాటు తెస్తే ధర్మమును గుర్తు చేసి మరీ చేయించేది ధర్మపత్ని. భారతదేశంలో భార్య అంటే వైఫ్ కాదు, ధర్మపత్ని. అది తెలుసుకోండి. ఇక్కడ భర్తలచే ధర్మాచరణ చేయించాలి. ఇక్కడ అది విశేషమైనది. అంటే ఇంకా సంపాదించండి, ఇంకా పోషించండి అని కాకుండా పరంపరాగతమైన ధర్మాన్ని మర్చిపోకండి సంపాదనల్లో పడి, అది తప్పకుండా ఆచరించాలని హెచ్చరిక చేసేది భార్య ధర్మపత్ని అవుతుంది. ఇక్కడ మొత్తానికి అనసూయాదేవి ధర్మపత్ని. అత్రి అనే పేరుకి అర్థం తెలిసింది కదా. అత్రి కావాలంటే అనసూయ కావాలయ్యా అన్నాడు. ఇక్కడ అనసూయ లేకపోతే అత్రి కాలేడు. కనుక అత్రికే పరమాత్మ లభిస్తాడు, కానీ అత్రి కావాలంటే అనసూయ ఉండాలి. అంటే దీన్ని బట్టి తెలుస్తున్నది అది ఋషి పేరు కాదు, ఇది ఒక స్త్రీ పేరు కాదు, ఇది ఒక సాధనకు అవసరమైన గుణం అనసూయ. సిద్ధదశకు సంబంధించిన స్థితి అత్రి. ఈ 2 ఉంటేనే దత్త ఇది చెప్పబడుతున్నది ఇక్కడ. కానీ ఎవడిలో అనసూయ అనబడే లక్షణం ఉంటూ
అత్రి స్థితి లభిస్తుందో వాడికి ఆత్మతత్వము తనంత తాను లభింపబడుతుంది. ఇది మొత్తం ఈ కథలో తగినటువంటి ఆంతర్యము. అనసూయ అంటే అర్థం ఏంటి? అనసూయ అంటే అసూయ లేనిదండి అన్నాడు. అప్పుడు అసూయ అంటే అర్థం ఏంటో తెలుసుకోవాలి కదా. వాడికి అసూయ లేదండి. అసూయ అనే శబ్దాన్ని మన లోకంలో జలసి అనే మాటకి వాడుతూ ఉంటాం. కానీ జలసి కంటే ముందే పుట్టింది అసూయ. అంటే అసూయ ముందు పుట్టిందని కాదు, ఆ గుణం ఎప్పుడు ఉంది. ఒకడు అసూయ అన్నాడు, ఇప్పుడు జలసి అన్నాడు ఇక్కడ. అయితే మనం సాధారణంగా ఈర్ష్యకి అసూయని కలిపేస్తూ ఉంటాం లోకంలో. ఎవడో పక్కవాడు ఎదిగిపోతుంటే మనకు కడుపు మంట వస్తూ ఉంటుంది, దాన్ని అసూయ అంటాం. దాన్ని అసూయ అనరు, దాన్ని ఈర్ష్య అంటారు. అసూయ వేరు, ఈర్ష్య వేరు. అయితే ఈర్ష్య కలిగితే తప్పకుండా అసూయ వచ్చేస్తుంది కనుక రెండు ఒకలా కలిసిపోయాయి మనకి ఇక్కడ. అసూయ అంటే దోష దర్శన గుణము, ఇతరుల్లో దోషాలను చూసే లక్షణం పేరు అసూయ అండి ఇక్కడ. అంటే ఎంత గొప్ప విషయం చెప్పినా వాడు దోషం చూస్తాడు. వాడు ఈ లక్షణం అసూయ. ఈ లక్షణం ఉన్నవాడు ఎదగలేడు, ప్రధానంలో దోషాన్ని చూస్తూ ఉంటాడు. ఒకప్పుడు కృష్ణ పరమాత్మ దుర్యోధనుని విడిగా ధర్మరాజుని విడిగా పంపించారట. ఎక్కడైనా మంచివాడు కనబడితే తీసుకురానైనా అని. ఇద్దరు ఖాళీ చేతులతో వచ్చారు. ఏమిటయ్యా అంటే దుర్యోధనుడు చెప్పాడు, నేను తప్ప ఎవడూ మంచివాడు కనిపించట్లేదు, అందుకే నేను ఎవరిని తీసుకురాలేదన్నట్ట. ఎవరినో మంచివాడిని తెమ్మన్నావుగా, నేను వచ్చేసాను అన్నాడు దుర్యోధనుడు. ధర్మరాజు అన్నాడు, నేను తప్ప అందరూ మంచివారేనాయనా, ఎంతమందిని తీసుకొస్తాను, అందుకే నేను ఎవరిని తీసుకురాలేదన్నట్ట. చూసారా, ఇద్దరూ చూసింది ఒకే ప్రపంచాన్ని. దృష్టి చూసారా ఎంత మారిందో అని. ప్రతి వారిలో దోషాన్ని దర్శించే గుణం ఒకటి ఉంటుంది. అంటే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థింకింగ్, ప్రతిదీ నెగిటివే. ఈ దుర్గుణం ఉన్నంతకాలం భగవంతుడిని తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు నిర్దోషి, అంటే ఏ దోషం లేనివాడు. దోషం లేని శుద్ధం అపాప విద్ధమైనటువంటి పరమాత్మను అనుభవానికి తెచ్చుకోవాలి అంటే నువ్వు దోషరహిత స్థితికి వెళ్ళాలి. పరమాత్మ అందరిలో ఉన్నాడు కదా. చూడండి, పరమాత్మ అందరిలో ఉన్నప్పుడు నువ్వు పరమాత్మనే చూడు. పరమాత్మ అంటేనే దోషరహితుడు కదా. కనుక అందరిలో ఎవడు పరమాత్మను చూస్తాడో వాడు దోషరహితమైన స్థితిని దర్శిస్తున్నాడు. కనుక వాడికి ఎక్కడ దోషం కనిపించట్లేదు, అందరిలో బ్రహ్మమును మాత్రమే చూస్తున్నాడు. అందరిలో నిర్దోషమైనటువంటి బ్రహ్మమును చూడడం వల్ల అతనికి దోషగుణమే కనిపించట్లేదు కనుక అసూయ లేని వాడు అయ్యాడు కనుక అనసూయ అన్నాడు ఇక్కడ. అంటే సర్వుల యందు బ్రహ్మమునే భావించుట, అంతటా బ్రహ్మమునే చింతన చేయుట అనేటటువంటిది ఏదుందో అది అనసూయ. అది తెలుసుకోవాల్సినది. ఎందుకంటే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు. ముందు తెలుసుకోవాల్సింది ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అనే మాట. ఎందుకంటే విశ్వానికి అతీతుడు భగవంతుడు కావచ్చు, కానీ నువ్వు విశ్వంలో దేవుళ్ళు ఆడుతున్నావు. అప్పుడేం చేయాలంటే విశ్వమే భగవంతుడు, విశ్వము నందు భగవంతుడు, విశ్వమే భగవంతుడు, విశ్వానికి అతీతుడు భగవంతుడు. ఈ స్టెప్స్ అండి. ముందు విశ్వమే భగవంతుడు, విశ్వము నందు భగవంతుడు, విశ్వానికి అతీతుడు భగవంతుడు, ఇలా భావించాలి. ఇదే విశ్వకరు విశ్వదూరిని విశ్వాత్మక విశ్వమయుని విశ్వన విశ్వన్ శాశ్వతనుజు బ్రహ్మ ప్రభు ఈశ్వరుని పరమ పురుషు నే భజయింతున్నన్నాడు గజేంద్రుడు. అక్కడ ఇదే తత్వం, తత్వతః ఒకటే. కనుక విశ్వమంతటా అందరిలో పరమాత్మ ఉన్నాడు అని తెలిసినప్పుడు పరమాత్ముడి వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే హరియట హరుడట సురలట నరులట అఖిలాండ కోటులట అందరిలోనూ పరమాత్ముడి వెలిగే బాగా తెలుసుకోవే అంటారు త్యాగయ్య మాట. అందరిలో బ్రహ్మమే అని ఎవడైతే సాధనతో దర్శిస్తూ ఉంటాడో అదే ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ. అందరిలో పరమాత్మను చేసేటప్పుడు పరమాత్మ దోషరహితుడే కదా. కనుక ఎవరిలోనూ దోషము చూడని స్థితి అతనికి ఉన్నది కనుక అతడు అసూయను దాటిపోయాడు, అనసూయ. ఇది లోకంలో మనం చూస్తుంటే దోషదర్శన కూడా తగ్గించుకోవాలండి. ప్రతిదానిలో నెగిటివ్ థాట్ తగ్గించుకోవాలి. ఇక్కడ రామాయణంలో కూడా చివరికి వాల్మీకి అంటాడు, అసూయ లేని వారే రామాయణం చదవండి అన్నారు. మన భాషలో జలసీ పడకుండా రామాయణం చదవమని. ఎవరితో జలసీ పడతామండి? రామచంద్రమూర్తితోనా? ఎలా ఉంటుందంటే దోమ ఏనుగుతో పోటీ పడినట్టు ఉంటుంది. ఆయనతో మన జలసీ ఏమిటి? లేదా సీతమ్మతోనా? రామ అది సాధ్యం కాదు. అక్కడ అసూయ పడకుండా రామాయణం చదవంటే అర్థం, నేను గొప్ప గుణాలను మీకు రామరూపంలో సీతమ్మ రూపంలో చూపిస్తున్నాను. మీరు దుర్బుద్ధులతో వాళ్ళలో కూడా దుర్గుణాలు వెతకండి అయ్యా. వెతికితే కల్పవృక్షం కూడా విషవృక్షంలా కనబడుతుంది, సూర్పడక అని చెప్పాడండి ఇక్కడ. మరొకటి కాదు. ఇక్కడ అసూయ ఉంటే మహాత్ములో కూడా దోషాలు కనబడతాయి. అనసూయ గుణం ఉంటే ప్రతిదానిలో సుగుణం కనబడుతుంది. ఇది గుణస్థాయిలో చెప్తే దుర్గుణం చూడకు సుగుణాన్ని చూడు అని అర్థం. ఇది సాధన దశలో. కానీ జ్ఞానస్థాయిలో చెప్తే అంతటా దోషరహితమైన శుద్ధం అపాపవిద్ధమైన ఒక బ్రహ్మమే ఉన్నది అనే దర్శనం ఏదుందో అదే అనసూయా స్థితి. ఈ దర్శనమే సాధన. అటువంటి అనసూయా స్థితి ఎవడుకుంటుందో వాడు అత్రి కాగలడు, అంటే త్రిగుణాలకు అతీతుడైపోతాడు. అలా వెళ్ళిన వాడికి బ్రహ్మము దత్తమవుతుంది.
ఇది అత్రి అనసూయలకి దత్తుడు పుత్రుడయ్యాడనడంలో దాగినటువంటి ఉపనిషద్ రహస్యము. ఇది సాధనాపరంగా ఆ విధంగా తెలుసుకోవాలి. అందుకే ప్రతివాడి లక్ష్యం ఏం కావాలి? దత్తుడు నాకు దొరకాలి. ఎలా దొరకాలి? దత్తుడు అక్కడ దొరికాడు, నేను ఆయన శిష్యుణ్ణి, మళ్ళీ రెండు ఉండకూడదు. దత్తుడు తను తాను ఇచ్చున్నాడంటే రెండు లేదు, ఒకటే. నువ్వు బ్రహ్మమైపోవాలి, అదే తన్ను తాను ఇచ్చుకోవడం అంటే అర్థం. లేదా బ్రహ్మము నేనై ఉన్నది అని తెలుసుకోవడం కూడా జీవ బ్రహ్మైక్యం. అది లభించాలంటే ఎప్పటికైనా అత్రి కావాలి. కానీ మనందరి లక్ష్యం అత్రి స్థితి కావాలన్నదే ప్రతి జీవుడి లక్ష్యం కావాలి. దానికి అనసూయ అనేటటువంటిది సాధన దశలో కావాలి. మొదటిగా దుర్గుణములను పరిత్యజించి సుగుణములను మాత్రమే గ్రహించి ధర్మబద్ధమైన జీవనం గడపడం మొదటి దశలో అనసూయ శబ్దానికి అర్థం. రెండవ దశలో దోషరహితమైన బ్రహ్మముని అన్నిటి యందు దర్శించుట, భావించుట, విచారణ చేయుట, ఇది అర్థం ప్రధానంగా. తెలిసింది కదా, అత్రి అనసూయ దత్త అంటే ఇంత దివ్యమైన భావం దాగి ఉన్నది ఇందులో. ఇటువంటి భగవానుడైన దత్తుడు అంటే ప్రతి కథలో కూడా మనకు అవతారమూర్తుల్లో కూడా ఆంతర్యంలో ఈ అర్థాలు ఉంటాయి. ఇవి జ్ఞానపరంగా అన్వయించుకోవాలి. సామాన్య దృష్టితో చూస్తే అత్రిని మహర్షి, అనసూయ అనేటువంటి మహాపతివ్రత తపస్విని, వారికి తనేడుగా దత్తుడు కలిగాడనే అర్థంతో తృప్తిపడిపోయే వారికి సంతోషం. కానీ ఈ అర్థం తీసుకుంటే మధురు అనిపించే వాళ్ళు కొందరు ఉంటారు కనుక వారి కోసం అర్థాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. ఇది శాస్త్ర సిద్ధమైన లేదా శాస్త్ర సముచితమైన అర్థమే తప్ప శాస్త్ర విరుద్ధమైన అర్థం ఇక్కడ చెప్పబడలేదు అని సవినయంగా మనవి చేసుకుంటూ, ఈ విధంగా ఉన్నటువంటి దత్తుడు ఉన్నాడే, ఇంకా ఆయన లీలలు చూడాలండి. దత్తుడు అవతరించితే అవతారమూర్తి అందరికీ అర్థమవుతారా? అర్థం కారు. వాళ్ళు ఎలా కనబడుతున్నారో అలాగే అనడానికి లేదు. పైగా దత్తుడు లాంటి స్వేచ్ఛావతారం, శాశ్వతావతారం ఉన్నదే ఇంకొక విషయంలో అవధూత. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త అంటారు కదండి. అవధూత చింతన. అవధూత అంటేనే సర్వకర్మల్ని ఎగరగొట్టేసిన వాడు, ఆయనకి ఏమీ లేదు, అంత శుద్ధుడు. అలా అవధూత చింతన చేస్తే చింతలన్నీ తొలగిపోతాయి. అటువంటిది అవధూత చింతన. అటువంటి వాడు దత్తుడు, అవధూత స్వామి. అవధూతుల ప్రవర్తన ఇలా ఉంటుందని ఎవరు చెప్పలేరు. ఆయన ఎలాగైనా ఉంటారు. కర్తం అకర్తం అన్యథాకర్తం సమర్థ అని చెప్పినట్లు ఏదైనా చేస్తారు, ఏది చేయరు. ఎందుకు చెయ్యలేదని అడిగే హక్కు మనకు లేదు, ఎందుకు చేస్తున్నామని ప్రశ్నించే శక్తి మనకు లేదు. వాళ్ళ ఇష్టం, ఏదైనా చేస్తారు. నువ్వు ఇలా అనుకుంటే అలా చేస్తారు, అలా అనుకుంటే ఇలా చేస్తారు, అసలేమీ చేయరు. నమస్కారం చేసుకో అంతే. వాళ్ళు అంతు పట్టరు. పైగా గురువుని మనం పట్టుకోవాలి. గురువు శిష్యుల కోసం తాపత్రయపడ్డం, శిష్యుల్ని పెంచుకోవాలని తాపత్రయపడే గురువులు ఉండవచ్చు, అది కలికాలంలో. కానీ అసలైన గురువు ఉంటాడే, వాడు దొరకడండి అంత తేలిగ్గా. గురువులకు యూనిఫార్ములు ఉంటాయా? పోల్చుకోవడానికి గెటప్పులు ఉంటాయా? విజిటింగ్ కార్డులు ఉంటాయా? నేమ్ ప్లేట్స్ ఉంటాయా? పోల్చుకోలేం. పైగా వాళ్ళు ఇతరులు పోల్చుకోకూడదనే తిరుగుతారు. అందుకే అందరిలో విభిన్నంగా కనిపించాలనుకోరు. ఏదైతే మన దృష్టి ఏకాగ్రం నిలబడదో ఆ పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. ఇక్కడ ఎవరా అని తేరిపార చూడడానికి అవకాశం లేని విధంగా ఉంటారు. అందుకే పిచ్చి వాళ్ళలో ఉంటారు, సామాన్యుల్లో ఉంటారు. ఎలా ఉంటారో తెలియదు. వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటారు అని చెప్పడానికి లేదండి. ఎంతో ఊహించుకు వెళ్ళానండి. గురువు గారంటే అంత జామ్ జామ్ ఆయన నుంచి మంచి లైట్ వస్తుందని, ఏమీ లేదండి అని మనం అంటూ ఉంటాం. అలా వస్తుందని ఎక్కడ ఉందా? వాళ్ళు పోల్చడం మహా కష్టం అండి ఇక్కడ. పైగా మనం పోల్చుకోకూడదని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. అది కూడా మర్చిపోవద్దు. అంత తేలిగ్గా దొరకకూడదని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ సంఘం అంటే మహా చికాకు. వాడు దొరకరు అంత తేలిగ్గా. ఒక ఉత్తమ సాధకుడే వీలైనంత ఏకాంతాన్ని కోరుకుంటాడు. ఇంకా సిద్ధపురుషుల గురించి ఏమున్నది? వాళ్ళు నిరంతర ఏకాంతులే, వాళ్ళు సామాన్యం కాదు. మొత్తానికి ఆయన చిన్నప్పటి నుంచే ఆయన వద్దకు జ్ఞానం కోసం అందరూ వస్తుంటే ఏమీ చెప్పట్లేదు. ఆయన ఏదో చెప్పవయ్యా, జ్ఞానోపదేశం చేయవయ్యా అని పెద్దలు అడుగుతుంటే వాళ్ళు దొరకకుండా ఆటలు పాడుతూ పాటలు పాడుతూ తిరుగుతున్నాడు. అంటే ఆడుతూ పాడుతూ తిరిగితే ఈయనేం జ్ఞానం చెప్తాడు వాళ్ళు అనుకోవాలని. ఎలాగోలో వాళ్ళు వెళ్ళిపోవడం ఆయనకు కావాలి. కానీ వాళ్ళు మాత్రం పట్టుదలతో ఈయన అలాగైనా మాకు జ్ఞానం చెప్పాలని కూర్చున్నారు. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు దొరకకుండా పరిగెత్తాడు ఆయన. పరిగెడితే వీళ్ళు పరిగెడుతున్నారు. చూసారా? అంటే గురువుని ఎలాగైనా పట్టుకోవాలి తప్ప ఆయన దొరకలేదు వదులుకోకూడదు. గురువు మనకు అందుబాటులో ఉండాలనుకోకూడదు. గురువుకి మనం ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రయత్నం చేయాలి. గురువును పట్టుకునే ప్రయత్నం చేయాలి. అలా గురువు వెంట పరిగెడుతున్నారు దత్తుడు వారి వెంట. ఆయన దొరకలే. ఆఖరికి వాళ్ళు చూస్తూ చూస్తూ ఉండగా ఒక పెద్ద మడుగులో దిగిపోయాడు ఆయన. ఎప్పటికీ రాడే బయటికి. వెంటనే వీళ్ళందరూ కూడాను ఆ మడుగు ఒడ్డును కూర్చున్నారు. ఎప్పటికైనా వస్తారు కదా, చెప్తాను చూడండి. అందులో కొంతమంది ఎంతసేపు కూర్చుంటామని వెళ్ళిపోయారండి. ఫిల్టర్ ఇదంతా కూడా ఇలా ఫిల్టర్ చేసేస్తాడు కొందరు గురువుని. అందుకే ఈ గురువు ఏంటండి ఎప్పుడు అడిగిన మంత్రం ఎవడో తిప్పించుకుంటాడు అంటే అలాంటి వాళ్ళు గురువుకి కావాలి వదిలేయడానికి. ఎంత ఓపిక ఉండాలండి. అందుకని ఎక్కడ శిష్యుడు చేజారిపోతాడో అనుకుని తాపత్రయపడ్డది ఆయన. కొంతమంది ఫిల్టర్ అయిపోయారు. ఏది ఇంకా మడుగులోంచి రాలేదు, ఎప్పటికొస్తాడు, మనకి ఇంట్లో మన ఇంటి పనులు ఎన్ని ఉన్నాయో అని వెళ్ళిపోయారు కొంతమంది. కొంతమంది మాత్రం పట్టుదలగా కూర్చున్నారు. అటు తర్వాత
ఆయన లోపల నుంచి వచ్చాడు. ఎలా వచ్చాడంటే చేతిలో ఒక మదిరా పాత్ర పట్టుకున్నాడు. ఒళ్ళో ఒక ఆవిడ ఉందిట. ఈ మదిరా పాత్ర పానం చేస్తూ ఒళ్ళో ఆవిడ్ని ముచ్చటగా చూసుకుంటూ ఉన్నాడు. ఒకవైపు మద్యం, మరొక మగువ. ఇటువంటి వాడు మనకి బ్రహ్మజ్ఞానం ఏంటి చెప్తాడు అనుకున్నారు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే జ్ఞానం చెప్పేవాడు నిస్సంగుడై ఉండాలి, నిర్వికారుడై ఉండాలి, లంపటాలు లేనివాడై ఉండాలి, భోగలాలస ఉండరాదు. వీడికేమో భోగలాలస మదిరొకటి, అటువైపేమో కామాసక్తి, ఒళ్ళో ఆవిడ. ఈయన జ్ఞానం చెప్తాను చాలామంది వెళ్ళిపోయారట. అమ్మయ్య అనుకున్నాడు ఆయన. ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాడు. ఇక్కడ అంటే ఏ విధంగా ఆయన అలా ఉన్నాడు అంటే అవతల వారు ఇది చూసి కొందరు వదిలేశారు ఆయన్ని. ఎవడైతే అప్పుడు కూడా నిలబడి నువ్వు శుద్ధుడు అని గ్రహించారో వారికి మాత్రమే జ్ఞానోపదేశం చేశాడు. ఒక దత్తావతారంలో ఇలాంటివి కనబడుతుంటాయండి. ఇంకా తర్వాత భక్తులను కూడా ఇలాగే పరీక్ష పెడతాడు. చూడ్డానికి పిచ్చివాళ్లాగాను, పైగా శౌచాది నియమాలు లేని వాళ్ళలాగాను ఇలా కనబడుతూ ఉంటాడు ఆయన. కొంతమందిని అనుగ్రహించాడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఆయన అలా ఉన్నాడు, ఎలాగైనా ఉంటాడు కనుక ఆయన గురువు అనుకోండి. కానీ ఎవరో గురువు అని చెప్తూ నేను అలా ఉన్నా పర్వాలేదు గురువు అనుకో అని చెప్తే కుదరదు. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇలా చెప్పారు కనుక దత్తుడు మాత్రం తాగలేదు, మీరు ఆయన గౌరవించరు, నన్ను అలాగే గౌరవించరు, ఏమైనా బయలుదేరాడు అనుకోండి నమ్మకండి. ఎందుకంటే ఏం చెప్తే ఏ ప్రమాదమో అని కలికాలంలో అన్నీ జాగ్రత్తగా చెప్పుకోవాలి. ఎందుకంటే యోగులు అవధూతులు పిచ్చివాళ్ళకి కనబడవచ్చు, కానీ పిచ్చివాళ్ళందరూ అవధూతులు కారు, అదొకటి తెలుసుకోవాలి. కానీ ప్రతి పిచ్చివాడి దగ్గరికి వెళ్ళి అవధూతేమో అని వాడు చెప్పుతో కొడుతుంటే ఈయన దత్తుడేమో అనుకోవద్దు. చెప్పు దెబ్బలు ఉంటాయి కానీ జ్ఞానం రాదు. అందుకే ఇలాంటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కలికాలంలో ఏది చెప్పినా ఎటువైపోయినా లాగేసేటువంటి వాళ్ళు వస్తుంటారు. కనుక రకరకాల భోగాల్లో యోగాల్లో ఉంటూ మీరు దత్తుని చూడలే ఆయనలాగే నేను అని గురువులు ఉండొచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే లోక మర్యాదలు పాటించే గురువే మనకు ఎప్పుడూ కావలసింది. కానీ దత్తుడు వంటి గురువులు వేరు, ఆ శిష్యులు వేరు, ఆ ప్రత్యేకత వేరు. దత్తునికే చెల్లిది మళ్ళీ. ఎలాగైనా ఉండగలగడం ఎవరికో కొంతమందికే. నిస్త్రయగుణ్యే పథి విచరతే కో విధిక్కో నిషేధ. వాళ్ళకి త్రిగుణాతీత స్థితికి వెళ్ళిపోయిన వాడికి విధి నిషేధాల్లో అంతవరకు విధి ఉంటుంది, నిషేధం ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ఇవి తెలియక చాలామంది ఏమండి మా గురువు గారికి అలాంటివి ఏం లేవండి అంటే, గురువుగారికి లేకపోవచ్చు నీకు ఉండాలి. ఒకప్పుడు రామకృష్ణ పరమహంస గారు 15 రోజులు సమాధి స్థితిలో ఉండిపోయారు. 16వ రోజున కళ్ళు తెరిచారు. దాహం వేసింది. అమ్మ శారదమ్మ కనబడింది. నీళ్ళు ఇవ్వు అని అడిగారు. నేను దూరం ఉన్నానండి ముట్టుకోకూడదు అంటే పర్వాలేదు తీసుకురా అన్నారు. చూసారా రామకృష్ణ పరమహంసే పాటించరు కనుక మనం పాటించక్కర్లేదు, అది పాటంట. నువ్వు కూడా 15 రోజులు సమాధిలోంచి లేచి అడుగు, అప్పుడు ఇవ్వచ్చు. కానీ నువ్వు ముప్పొట్లో తిని కూర్చుంటే అడిగితే పనికిరాదు. కానీ ఎవరికి ఏది మాట్లాడాలో తెలియాలి. వాళ్ళు నిస్త్రయగుణ్యే పథి విచరితే, వాళ్ళకి నిప్పైనా నీరైనా ఒకటే. నీకో వాళ్ళు నిప్పును ముట్టుకుని మంచు చేయగలరు, వాళ్ళకి అంత శక్తి ఉంటుంది. కానీ అలా మిరాకిల్స్ చూపిస్తూ తిరగరు, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కానీ త్రిగుణాతీత స్థితికి చెందిన వాడి యొక్క స్థితిని త్రిగుణాలలో ఉన్నవారు ఆదర్శంగా తీసుకోరాదు, ఆరాధ్యంగా నమస్కరించాలి అంతే. ఈ తేడా తెలియకపోతే కలియుగంలో ఆచార భ్రష్టత్వం కూడా వచ్చే ప్రమాదం ఉన్నది. అందుకే ఎక్కడికక్కడ ఆగి నిర్వచనాలు చెప్పాల్సి వస్తుంది. అందుకు మొత్తానికి మహానుభావుడు ఆ విధంగా కొంతమంది అనుగ్రహించాడు. ఇలా ఉంటూ ఉంటే ఒకప్పుడు దేవతలకి అసుర బాధ ఏర్పడింది. ఇది సాధారణంగా మనకి ప్రతి పురాణ కథలో దేవాసుర సంగ్రామం కనబడుతూ ఉంటుంది. పురాణ కథలో ఏంటి, ప్రపంచంలోనే దేవాసుర సంగ్రామం నిత్యం ఉంటుంది. సాత్విక శక్తులకి రాజస తామస్ శక్తులకి ఘర్షణ అది ఎప్పుడు ఉంటాయి. బయట ప్రపంచంలోనే ఉంటుంది, మనలోని అదే ఘర్షణ. అందుకే మన పురాణ కథలు ఎవర్ ఫ్రెష్ ఉండడానికి కారణం ఏంటంటే మన కథలు కనుకనే. మనలో ఉన్నటువంటి దేవాసుర సంగ్రామమే అక్కడ వివిధ రూపాల్లో కనబడుతుంది. పైగా ఎప్పుడు విన్నా దేవాసుర సంగ్రామాలే కానీ ప్రతిదీ కొత్తగా ఉంటుంది. అది ఏమిటో అంటే రాక్షసులు కొత్త రాక్షసులు, అది గొప్ప విషయం. ఈ రాక్షసుల హెరాస్మెంట్ కొత్తది, హెరాస్మెంట్ మాత్రం ఉంటుంది. కొత్త హెరాస్మెంట్లు ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా. రావణుడు టైప్ వేరు, హిరణ్యకశిపుడు టైప్ వేరు, మహిషాసురుడు టైప్ మరొకటి, భండాసురుడా ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఎవడికి వాడు కొత్త కొత్తవే. చేసింది మాత్రం లోకకంటకత్వం, అది కామన్. చేసే తీరు ఒక్కొక్కటి, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క దౌర్జన్యం. పాపం సాత్వికులైన దేవతలు వాళ్ళ బలం పెరిగిపోగానే, అంటే రాజస తామసలతో ఉన్నటువంటి అసుర బలం పెరిగిపోని బలహీన లేపుతారు. అప్పుడు అసలు బలమైన భగవంతుడు దిగుతాడు. దిగి లోకక్షేమం కోసం అసుర బలాన్ని, ఆ అసలు బలం అణచివేసి దేవతలకు బలాన్ని ఇస్తుంది. తద్వారా లోకానికి క్షేమం కలిసింది. ఇప్పుడు అందరికీ తెలిసిన కథే. అలాంటి కథ ఇప్పుడు జంభాసురుడని ఒక రాక్షసుడు ఉన్నాడు. వీడు కూడా అవలీలుగా తపోబలంతో ఇంద్రాది దేవతలందరినీ కూడాను జయించి అమరావతిని ఆక్రమించుకున్నాడు. అమరావతి ఈ క్యాపిటల్ కాదు, స్వర్గానికి క్యాపిటల్. దాన్ని ఆక్రమించుకున్నాడు ఇక్కడ. అలాగా ఆక్రమించుకున్న తర్వాత దేవతలందరూ బాధపడుతూ మహర్షులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.
ఆ సమావేశంలో ఉన్నవారు ఎవరయ్యా అంటే బృహస్పతి, వాలకిల్యులు ఇత్యాది మహర్షులు. వీళ్ళ పని ఏమిటయ్యా అంటే లోకక్షేమం కలిగించడం దేవతల పని కనుక దేవతలకు బలం కలిగించడం వీళ్ళ పని, మరొకటి కాదు. అప్పుడు ఇదిగో మా పదవులు పోయే, లోకానికి కంటకత్వం కలుగుతుంది, ఈ సమయంలో కర్తవ్యం ఏమిటి అని అడిగితే బృహస్పతి ధ్యానం చేసి ఈ సమయంలో అనుగ్రహించడానికి భగవానుడు నారాయణుడు భూమి యందు ఆయన నిత్యావతారుడే ఉన్నాడు గనక ఆయన్నే ప్రార్థిద్దాం, మీరందరూ వెళ్ళి ఆయన కలవండి అని బృహస్పతి చెప్పగానే దేవతలందరూ కలిసి దత్తాత్రేయ స్వామిని వెతుక్కుంటూ వచ్చారు అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి. ఇది రమ్యమైన ఘట్టం. దేవతలందరూ వచ్చేప్పటికల్లా దత్తుడు దొరకలే. మళ్ళీ ఎక్కడుంటాడో చెప్పలేం, ఎలా ఉంటాడు అది చెప్పలేం, అదే ఎప్పుడు వస్తాడు అది చెప్పలేం, ఎప్పుడూ రావచ్చు ఎప్పుడూ రాకపోవచ్చు, ఆయన ఇష్టం. మొత్తానికి వాళ్ళు దత్తస్మరణ చేసుకుంటూ గురువు చెప్పిన మాటల్ని స్మరించుకుంటూ సంచరిస్తున్నారు. పైగా బృహస్పతి ఆశీర్వదించి పంపాడు. వాళ్ళు దేవప్రకృతి కలవారు గనక ఇతరుల వల్లే అజ్ఞానంతో దత్తుడిని పోల్చుకోలేరు అని చెప్పడానికి లేదు. వాళ్ళు అలా వస్తూ ఉంటే ఒకచోట కనబడ్డాడు. పైగా ఆయన కనబడగానే వీళ్ళు అనుసరించారు, అదిగో దత్తుడని. పైగా మద్యపానం చేస్తున్నాడు. స్వామి నువ్వు మద్యపానం చేస్తావా, అయితే మద్యం తీసుకో అన్నట్ట. ఆయన మాంసం అంటే మాంసం అంటే ఆయన అలా అనుసరిస్తూ సేవిస్తూ వెళుతున్నారు. కానీ ఆయన దొరకకుండా తిరుగుతున్నాడు. తిరుగుతూ ఒకచోట ఆగాడు. అంటే మనం పట్టుదలతో విసిగిపోకుండా వెంట పడితే గురువైనా భగవంతుడైనా అనుగ్రహిస్తారు, అది తెలుసుకోవాలి. ఇక్కడ ఆయన ఒక చోట కూర్చుని మీరు ఎందుకు నా వెంట పడుతున్నారో నాకు అర్థం కావట్లేదయ్యా, ఏమిటి విషయం? మీరు చూస్తే ఒక్కొక్కరు మహానుభావులు ఇంత కిరీటాలన్నీ పెట్టుకున్నారు, నేను పిచ్చివాడిని, నా వెంట ఏం పరిగెడుతున్నారు మీరు, నన్ను ఎందుకు వదలట్లేదు, మీరు దేనికోసం నన్ను ఇంత సేవ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కిమిచ్చత తతో భవద్భిర్ ఏనేయం శుశ్రూషా క్రీతే మమ, ఇది ప్రశ్నించాడు. ప్రశ్నించగానే స్వామి మా గురువు గారు చెప్పారు, అది నీ వెంటబడ్డానికి కారణం మా గురువు చెప్పిన మాట. బృహస్పతి చెప్పారు నిన్ను పట్టుకోమని. మేము జంభాసురుడనే రాక్షసుడి చేత బాధలు పడి సర్వం కోల్పోయాం. నువ్వు సత్వగుణ సంపన్నుల్ని సత్పురుషుల్ని కాపాడడానికై అవతరించిన మూర్తివి. ఆ కారణం చేత నిన్ను ప్రార్థిస్తున్నాం. ఏ విధంగా దైత్యుడు సంహరింపబడతాడు, లోకానికి క్షేమం కలుగుతుందో నువ్వే చూడాలి అంటే మీ గురువుగారు ఏదో పొరపాటు పడ్డట్టున్నారు, లేదా మీ గురువుగారు ఎవరి గురించి చెప్పారో వాడిని నేను కానేమో అన్నాడు. నన్ను చూశారు కానీ ఎలా ఉన్నానో, ఏమైనా గొప్ప లక్షణం అది కనబడుతుందా? మద్యాసక్త అహం, నేను ఎప్పుడు మద్యపానాసక్తుణ్ణి. పైగా ఉచ్చిష్ట, అంటూ ఎంగిలి బాధ లేకుండా తిరుగుతున్నాను. ఎంగిలైనా తింటాను, అంటేనే తినేస్తా. నచైవాహం జితేంద్రియ, చూస్తూనే ఉన్నారు ఒళ్ళు ఇవిడ్ని, నాకు ఇంద్రియ నిగ్రహం లేదు. కథమిచ్చత మత్తోపి దేవాహ శత్రుపరాభవం, నా ద్వారా శత్రుపరాభవం జరుగుతుందని మీరు ఎలా అనుకున్నారు, ఇది అడిగాడండి. ఇక్కడ తెలుసుకోవాల్సింది భగవానుడు అవతారములు ఎలా ఉంటాయో. ధర్మావతారం జ్ఞానావతారం అని రెండు వ్యూహాలు ఉంటాయి భగవంతునికి. అంటే ధర్మరక్షణ కోసం అవతరించినప్పుడు తన యొక్క పరాక్రమాన్ని చూపించి అసురుని సంహరించిన అవతారాలు ఉన్నాయి. ఒక రామ, ఒక కృష్ణ, ఒక నృసింహ ఇత్యాది అవతారములు. జ్ఞానావతారముల్లో ఈ పని చేయడం అంటే పరాక్రమం చూపించడం, యుద్ధం చేయడం ఉండదండి జ్ఞానావతారములు. ఇవి ఆచార్యావతారములు అని చెప్పబడతాయి. కపిల మహర్షి అలాంటి ఆచార్యావతారం, దత్తులు వారు ఆచార్యావతారములు. ఇవి జ్ఞానప్రధాన అవతారములు, అది ధర్మప్రధాన అవతారములు. లోకగతి నడవడానికి ధర్మం కావాలి, జీవుడు శాశ్వతగత పొందడానికి జ్ఞానం కావాలి. ధర్మము జ్ఞానము ఈ రెండే ఎప్పుడైనా వ్యక్తికి అవసరం. తెలుసుకోండి, ఇక్కడ బ్రతకడానికి ధర్మం కావాలి, బ్రతికే తీరు కోసం ధర్మం కావాలి, బ్రతుకు గమ్యం కోసం జ్ఞానం కావాలి. అంటే మోక్షానికి జ్ఞానం కావాలి, భగవంతుని మెచ్చేటట్టు మోక్షానికి తగినట్టు ఉండడానికి ధర్మం కావాలి. తెలిసింది కదా. కనుక ధర్మజ్ఞానాలు బోధించేదే వేదం. ఆ ధర్మజ్ఞానాలకు ఎప్పుడు దెబ్బ తగులుతుందో అప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. అందుకే ధర్మావతారములుగా అవతరించి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవానుడు దుష్టుల్ని శిక్షించే అవతారములు చాలా ధరించాడు. అయితే జ్ఞానావతారములు ఎలా ఉంటాయంటే యుద్ధాలు పరాక్రమాలు చూపించరు, చేతికి మంటట్టుకుండానే పనిచేయాలి. ఇక్కడ ఇది జ్ఞానావతారముల యొక్క లక్షణం. అంటే వీళ్ళ పని ఏమిటంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడం వీళ్ళ యొక్క లక్షణం. అయితే ధర్మావతారంలో జ్ఞానం లేదనొద్దు. మళ్ళీ ధర్మంలో జ్ఞానం ఉంటుంది, జ్ఞానంలో ధర్మం ఉంటుంది. కృష్ణ పరమాత్మ ఎంత ధర్మావతారమో అంత జ్ఞానావతారం. ఆయన గురించి చెప్పుకుంటే మళ్ళీ పెద్ద సబ్జెక్టు, అది పరిపూర్ణ అవతారం. మరి రాముల వారు ఎంత తక్కువ? ఆయన ఎంత ధర్మమూర్తో అంత జ్ఞానమూర్తి, అంత తత్వమూర్తి.
ముక్తినిచ్చే తారక బ్రహ్మం, ఇంకా ఆయన గురించి చెప్పడానికి ఏమున్నది ఇక్కడ. అందుకే ఎప్పుడు ధర్మావతారంగా కనబడుతున్నా జ్ఞానావతారం అంతర్లీనమై ఉంటుంది, జ్ఞానావతారంగా కనబడుతున్న ధర్మం అంతర్లీనమై ఉంటుంది. కానీ ధర్మావతారంలో అప్రోచ్ ఒకలాగా ఉంటుంది, జ్ఞానావతారం యొక్క అప్రోచ్ ఒకలా ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ఇందులో ఈయన ఏ అవతారం? దత్తాత్రేయ స్వామి వారు జ్ఞానావతారం, గురు అవతారం. అటువంటప్పుడు ఆయన యుద్ధం చేస్తాడా? కానీ వీళ్ళు వచ్చేమంటున్నారు, రాక్షస సంహారం చేయమని అంటున్నారు. ఆశ్రయించిన భక్తులు ఏది అడిగారో అది తప్పకుండా నెరవేర్చడం భగవద్ధర్మం కనుక వీళ్ళు కోరిక తీర్చాలి. దానికి ఆయన ఎన్ని పరీక్షలు పెడుతున్నాడో చూడండి. నేనేం చేస్తానయ్యా, తాగుబోతుని, స్త్రీలోలుణ్ణి, పైగా అంటూ ముట్టు సొంటు ఏమీ లేనటువంటి వాడిని, దురాచారవంతుణ్ణి, ఆచారం లేనివాడిని ఏమంటారు అన్నాడు. అనగానే స్వామి నువ్వు అన్నంత మాత్రాన మేము నమ్ముతామా ఆ మాటని? నువ్వు మమ్మల్ని పరీక్షించడానికే అంటున్నావని మాకు తెలుసు. అనఘస్త్వం జగన్నాథ నలేపస్త్వయిలిప్యతే. నీ పేరు ఒక్కటే గుర్తుపెట్టుకో, అనఘుడవు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దత్తాత్రేయ స్వామి గొప్ప నామం అనఘః. మరి అనసూయ కొడుకు అనఘుడు కాకపోతే ఎవడవుతాడండి ఇక్కడ? అఘం అంటే పాపము, దోషం అని అర్థంలో కూడా వాడుతుంటారు దీన్ని. అఘము లేనివాడు అనఘుడు అంటే ఏ దోషం, అసలు పాపం అంటేనే దోషం అని అర్థం ఇక్కడ. ఏ దోషము లేనివాడు అంటే నిర్మలుడు. నువ్వు నిర్మలుడు అంటే అటువంటిప్పుడు నిర్మలంగా ఉండాలి కదా. అంటే మలినంగా కనబడ్డా నీకు మాలిన్యం లేదు గనక నువ్వు అనఘుడు. అది గొప్ప విషయం ఇక్కడ. అంటే ఏవైతే మేము అఘము అనుకుంటామో వాటితో ఉన్నట్టు కనబడుతున్నావు, కానీ అవన్నీకి లేవు. లేవంటే ఎలాగో అంటే నలేపస్త్వయలిప్యతే, నీకవి అంటవు. ఇది నువ్వు శుద్ధమైన వాడు, ఆకాశం వంటి శుద్ధమైన స్వరూపం ఇది. ఆకాశంలో మబ్బులు ఎన్నున్నా ఆకాశం తడవదు, ఆకాశం నిర్మలము. అదేవిధంగా నువ్వు ఎల్లవేళలా నిర్మలుడువు. నలేపస్త్వయి లిప్యతే, నువ్వు పుణ్యాత్ముల్లా కనబడ్డా ఒకనొక దురాచారాత్మ స్వరూపంగా కనబడ్డప్పటికి కూడా రెండూ నీకంటవు. నువ్వు శుద్ధుడవు, శుద్ధమైన బ్రహ్మతత్వము నువ్వు. కనుక శుద్ధతకి మరొక పేరే అనఘ. అదే అనఘస్త్వం అన్నారు. త్వం అనఘః, నువ్వు అనఘుడవు. అంటే దత్తునికి మరో పేరు వచ్చింది వాళ్ళ, అనఘుడు. విద్యాక్షాళన శుద్ధాంత నివిష్ట జ్ఞాన దీపితే. అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ. నీ మనస్సు విద్య చేత కడగబడినటువంటి శుద్ధమైనది, విద్య చేత కడగబడి శుద్ధమైపోయిన మనస్సునిది. అంటే కేవల జ్ఞానము చేత నిర్మలమైనది అని. అంటే మంచు నీటితో కడిగిన ముత్యం లాంటిదయ్యా నీ మనస్సు, విద్య వల్ల కడగబడిన శుద్ధమైన మనస్సునిది. అంతేకాదు అంత శుద్ధత్వంతో అంత ప్రకాశం ఉంది. ఆ ప్రకాశం ఏమిటి? నివిష్ట జ్ఞాన దీపితే, నిశ్చలమైనటువంటి జ్ఞానంతో ప్రకాశిస్తున్నటువంటి వాడవు. కనుక నీ వద్ద ప్రకాశము నిర్మలత్వము సహజంగా ఉన్నాయి. అగ్నికి దోషం అంటుందా చెప్పు? అలా నిర్మలంగా ప్రకాశిస్తున్నవాడు నువ్వు, నిర్మలంగా ప్రకాశిస్తున్నవాడు. అంటే జ్ఞానానికి ఉన్న లక్షణం ప్రకాశము నిర్మలత్వము, ఆ రెండూ నిస్వరూపము అని చెప్తూ ఉంటే మీరు అంటున్నారు. కానీ మరి ఈ అమ్మాయి సంగతో అన్నాడు అంటే ఆవిడెవరో కూడా వాళ్ళే వ్యాఖ్యానం చేయాలన్నమాట. అది రహస్యం. ఈవిడ గురించి ఏమంటావు? స్త్రీ సంభోగోత దుఃఖాయ. అసలు నిజానికి స్త్రీ సాంగత్యమే పాపము, దాని ఫలితము దుఃఖము. అది నిరంతరం నా దగ్గర ఉంది. అటువంటప్పుడు నేను ఆనందం ఎక్కడ ఇవ్వగలనయ్యా మీకు? నేను నిర్మలుణ్ణి ఎలా అయ్యాను అనగానే వెంటనే వాళ్ళు నమస్కారం చేసి మరొక శ్లోకం చెప్తున్నారు. ఈ రెండు శ్లోకాలు మంత్ర సమానములు గనక మొదటి శ్లోకం అనఘస్త్వం జగన్నాథ నలేపస్త్వయి లిప్యతే విద్యాక్షాళన శుద్ధాంత నివిష్ట జ్ఞాన దీపితే. ఇక్కడ అనఘుడవు నువ్వు అని చెప్పారు. ఇప్పుడు ఆవిడ గురించి చెప్తున్నారు. అనఘేయం అనఘేయం మునిశ్రేష్ఠ జగన్మాత న దుష్యతే యాసా విద్యా తవ విభో సర్వజ్ఞస్య స్థితా హృది. స్వామి ఈవిడ గురించి అంటావా? ఈవిడెవరో మాకు తెలుసు. ఈవిడ మామూలు స్త్రీ కాదు, అనఘా. అనఘా ఈవిడ. నువ్వు జ్ఞానమైతే ఈవిడ విద్య, జ్ఞానము విద్య అభేదమే. కనుక ఈవిడ విద్యాస్వరూపిణి. పైగా జగన్నాథాన్ని సంబోధించారు కదా, మరి ఈవిడెవరు? జగన్మాత. నువ్వు జగన్నాథుడువు, జగత్పితవు నువ్వు, నారాయణుడు, సర్వలోకమునకు తండ్రి వంటి నారాయణుడువు. ఈమె సాక్షాత్ మహాలక్ష్మి అనఘాదేవి. ఈవిడ అనఘా ఇయం అనఘేయం. ఆయన అనఘః, అది పుంలింగం, ఇది స్త్రీలింగం. పుంలింగంలో అనఘః, స్త్రీలింగంలో అనఘా. ఈ రెండు మహామంత్రములండి. అనఘాయై నమః అంటే అమ్మవారు, అనఘాయ నమః అంటే అయ్యవారు. ఇద్దరికి ఒకటే లక్షణం, ఇద్దరు అనఘులే. చూసారే, నిజానికి నామసామ్యం ఉన్నదే మన శ్రీ విద్యలో చెప్పినట్టు శివ శివ శంకర శాంకరి అయినట్లుగా అనఘుడు అనఘా అయిపోయింది ఇక్కడ. అనఘానఘ కలిపితే అనఘానఘాభ్యాన్ నమః, అనఘా సమేత అనఘాయ నమః. ఈ రెండిటితో ఒక మహామంత్ర రాసి ఉంది, తర్వాత కథలో చూద్దాం. మొత్తానికి ఇవాళ
రోజున మనం ఎంత ధన్యులమంటే ఒకవైపు దత్తుని యొక్క జననాన్ని, నామవైశిష్ట్యాన్ని, తత్వవైశిష్ట్యాన్ని తెలుసుకుంటూనే ఆయన యొక్క దివ్యమైన అనఘా స్వరూపాన్ని, అనఘానామాన్ని చెప్పుకుంటున్నాం. ఈ అనఘానామ స్మరణ వల్ల అఘములు తొలగుతాయిట. జపించేవాడికి సర్వ పాపములు తొలగుతాయి, దోషములు తొలగుతాయి. కానీ అనఘుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారికి నమస్కరించుకోవాలి. అనఘేయం మునిశ్రేష్ఠ జగన్మాత, నువ్వెలాగైతే నలిప్యతే అన్నామో ఈ తల్లి నదుష్యతే, ఈవిడికి ఏ దోషము లేదు. యాసా విద్య, ఈవిడ నీ యొక్క విద్యాస్వరూపిణి. అంటే జ్యోతి తన ఉనికిని తన కాంతి ద్వారా చాటుకుంటుంది. అలాగే బ్రహ్మము తన విద్య ద్వారా తను చాటుకుంటున్నాడు. ఆ కాంతికి జ్యోతికి భేదం లేనట్లే నీకు ఈ తల్లికి భేదం లేదు. సర్వజ్ఞుడివైన నీ హృదయంలో ఏ విద్య ఉన్నదో ఆ విద్యయే ఈ తల్లి. చాలా గొప్ప మాట చెప్పారండి. విద్యాస్వరూపిణి అనగా అని వారు ఉభయుల యొక్క స్వరూప వ్యాఖ్యానం దేవతలు చేశారండి. ఇక నువ్వు తాగుతున్న మద్యం ఏమిటో కాదు, అది లోకానికి భ్రమింపజేస్తున్నావు, కానీ అది సామాన్యం కాదు. బ్రహ్మానందం, అది బ్రహ్మ విద్యానంద రసం, అది దాన్ని పానం చేస్తున్నావు నిరంతరం నువ్వు. ఇది నీ తత్వము అని చెప్పగానే తత్వం తెలిసిన వాడికి యథార్థ స్వరూపం చూపిస్తాడు. స్వామి, మురికి నీళ్ల మీద ప్రతిఫలించినంత మాత్రాన సూర్యకాంతికి దోషం అంటుతుందా అని గొప్ప మాట అన్నారండి ఇక్కడ. సూర్యకాంతి మురికి కాలువలో ప్రతిఫలిస్తే సూర్యకాంతి దోషం అవుతుందా? అది ఆ కాలువలో ప్రతిఫలించినంత మాత్రాన దీని దోషం సూర్యకాంతికి ఎలా అంటదో, నువ్వు ఇన్ని వేషాలు వేసినా ఏ వేషం యొక్క దోషము నీకు అంటదు. అటువంటి నిర్లేపుడు నువ్వు అని నమస్కారం చేశారండి ఇక్కడ. అప్పుడు అసలు రహస్యం తెలిసిపోయిందిరా వీళ్ళకి అని తెలుసుకుని, ఒక పని చేయండి, మీరు ఇప్పుడు వెళ్ళి ఆ రాక్షసుల్ని కవ్వించండి, యుద్ధానికి పిలవండి. అంటే ఇప్పుడే నానా దెబ్బలు తిని ఓడిపోయి మేము బాధపడుతుంటే మళ్ళీ ఈ ఐడియా ఇస్తావేంటయ్యా అంటే, ఎందుకు చెప్పానో చేయండి అంతే. గురువు ఎందుకు చెప్పాడో చేయడమే. దానివల్ల మంచి ఏమిటో చెడు ఏమిటో నువ్వు చర్చించుకో, అదంతా ఆయనకి తెలుసు. వెంటనే వీళ్ళు వెళ్ళి రాక్షసులు మళ్ళీ యుద్ధానికి రండి అన్నారు. అయితే ఈయన టెక్నిక్ చెప్పాడు. వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే మీరు వెనక్కి వస్తూ ఉన్నాడు యుద్ధం చేస్తూ. అలా నా దగ్గరికి తీసుకురండి వాళ్ళందరినీ, నేను చూసుకుంటాను అన్నాడు ఇక్కడ. వెంటనే జంభాసురుడి వద్దకు వెళ్ళారు ఇంద్రాది దేవతలందరూ. వెళ్ళి యుద్ధానికి మళ్ళీ కవ్వించి పిలిచారు. యుద్ధానికి వచ్చారు ఆ రాక్షసులు. వస్తున్నప్పుడు వీళ్ళు కొడుతూ వెనక్కి నడుచుకుంటూ వచ్చి సరిగ్గా దత్తాత్రేయుడు వారి ఆశ్రమ సన్నిధికి వచ్చేటప్పటికల్లా దేవతలు వెనక్కి వెళ్ళిపోయారు. దత్తులు వారు కనబడుతున్నారు ఇక్కడ. ఎలాగో అంటే ఆయన ఒళ్ళో అమ్మవారు ఉన్నారు ఇక్కడ. వెంటనే జంభాసురుడు ఆ తల్లిని చూసిన వెంటనే, పైగా ఆవిడ ఎవరండి, సామాన్యురాలా, మహాలక్ష్మి ఆవిడ. వామపార్శ్వస్థితామిష్టాం అశేష జగత శుభాం భార్యాంచాస్య శుచార్వంగిం లక్ష్మీమిందు నిభాననాం. ఆ మహాలక్ష్మి వామపార్శ్వస్థితాం, స్వామివారికి ఎడం వైపునటువంటి ఆమెను చూశాడు. చూసిన వెంటనే ఆ సౌందర్యానికి, ఆ శోభకి ఆకర్షితుడైపోయి తానేమిటో మర్చిపోయాడు అక్కడ. ఎవడు, జంభాసురుడు. ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. ఆమెను చూసి ఈమెను ఎలాగైనా చేజిక్కించుకోవాలి అనుకున్నాడు ఇక్కడ. ఇంక యుద్ధం విషయమే మర్చిపోయాడు ఇక్కడ. ఎవరి ఒళ్ళో ఉందో వాడిని చూడలేదు, ఆయన ఒళ్ళో ఉన్న ఆవిడని చూశాడండి. ఈ కథలో కూడా చివరికి మర్మం తెలియబడుతుంది. శ్రద్ధగా వినడానికి ముందు కథ విందాం. చూసి హఠాత్తుగా ఆమెను ఎలాగైనా తీసుకుందామని తన దగ్గరున్న పరిచారకులను పిలిచి ఒక శిబిక ఏర్పాటు చేశాడు. ఆ పల్యంకిక ఏర్పాటు చేసి ఆ లక్ష్మీదేవిని హఠాత్తుగా ఎత్తుకొచ్చి దానిలో కూర్చోబెట్టి నెత్తి మీద పెట్టుకున్నట్టండి ఆనందంగా. వెంటనే దత్తులు వారి దేవతలకు సైగ చేసి ఇప్పుడు వాడిని కొట్టండి అన్నారు ఇక్కడ. ఇదేమిటి స్వామి అంటే, నేను చెప్పించేయండి అన్నాడు. వెంటనే అవలీలగా వాళ్ళు యుద్ధానికి మళ్ళీ పూనుకున్నారు. ఆ యుద్ధంలో దేవతల చేతిలో జంభాసురుడు ససైన్యంగా ఓడిపోయాడు. ఇది జరిగింది ఇక్కడ. ఈ విధంగా చేతికి మట్టి అంటకుండానే దుష్ట సంహారం చేయించింది జ్ఞానావతారమైనటువంటి దత్తావతారం. కూర్చున్నాడు ఆయన, పరాక్రమం చూపించాడు, యుద్ధం చూపించాడా. అప్పుడు స్థిమితపడ్డ దేవతలందరూ, స్వామి వింతగా ఉంది, మేము ఇంత యుద్ధం చేశాం, ఇప్పుడు ఎవరైతే ఓడించాడో ఆ ఇంద్రుడే ఇదివరకు యుద్ధం చేసి పలుమార్లు ఓడిపోయాడు ఆయన దగ్గర, ఇప్పుడు సులభంగా గెలవగలిగాడు. దేనివల్ల అంటే సిరి నెత్తికెక్కడం వల్ల అన్నట్టు దత్తుడు. ఇక్కడుందండి మర్మం అంతా కూడా. ఈ కథలో ఉన్న మర్మం ఇది ఇక్కడ. వాడు దేనికి ఆకర్షింపబడ్డాడు? లక్ష్మికి. లక్ష్మి అంటే ఎవడికి ఆకర్షణ లేదండి. మీకు విష్ణు కటాక్ష సిద్ధిరస్తు, భగవత్ కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదిస్తే సంతోషం అండి అంటారు. లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు అంటే పొంగిపోతాం. అవునా లేదు చెప్పండి, ఉన్నమాట చెప్పండి ఇక్కడ. భగవత్ కటాక్షం, ఈశ్వర కటాక్షం, గురు కటాక్షం అబ్బో మాకు అక్కర్లే. లక్ష్మీ కటాక్షం అది ఆవిడకి అక్కర్లేదు చెప్పండి. విద్యా సరస్వతి కటాక్షం కంటే ఇది కావాలి ముందు ప్రతివాడికి. సరస్వతి కటాక్షం కూడా లక్ష్మీ కటాక్షం కోసమే కదండి అనేవాళ్ళు కూడా ఉంటారు. నాయనా నీకు లక్ష్మీ కటాక్షం ఉండదు, కేవలం సరస్వతి కటాక్షం అంటే ఎంతమంది సిద్ధం చెప్పండి.
నీకు సరస్వతి కటాక్షం లేదు, లక్ష్మీ కటాక్షం అంటే ప్రతివాడు ముందుకు వస్తాడు, అవునా లేదా? ఉన్నమాట చెప్పేద్దాం. బయటకు అనకండి, లోపల ఒప్పుకుని తీరుతా ఎవడైనా. ఇది లోకంలో ఉండే రీతి. లక్ష్మి అంత ఆకర్షిస్తుంది. అది ఎవరిది? ఇక్కడ తెలుసుకోవాల్సింది, నువ్వు ఏ ఐశ్వర్యం సృష్టిలో అనుభవిస్తున్నా అది ఈశ్వరునిదే. ఈశ్వరుని యొక్క శక్తే ఐశ్వర్యం. అది లభిస్తేనే బ్రతకగలుగుతున్నావు. కానీ నువ్వు ఐశ్వర్యం మీద దృష్టి పెడుతున్నావు కానీ ఈశ్వరుడి మీద ఎప్పుడు దృష్టి పెట్టలేదు, అవునా లేదా? కనుక భౌతికమైన ఐశ్వర్యం మీద దృష్టి పెడుతున్నాం కానీ ఈశ్వరుడి మీద దృష్టి పెట్టట్లేదు. అందుకే వాడికి లక్ష్మిని చూశాడు కానీ లక్ష్మి ఎవరు ఒళ్ళో ఉందో వాడిని చూడలేదు ఇక్కడ. అందుకే సిరిని మాత్రమే చూసి హరిని మరచేవారికి ఎప్పటికైనా దుర్గతి తప్పదు. హరిని సిరిని కలిపి చూసి అమ్మా నాన్న నమస్కరిస్తే వాడికి సిరి అనుగ్రహము హరి అనుగ్రహము రెండూ లభిస్తాయి. అది కాకుండా సిరే ప్రధానం అనుకున్నాడు. ఇక్కడ ఒక మాట కొన్ని పెద్దలు చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవి పాదంలో ఉంటే ఒక శోభ ఉంటుంది, అదేవిధంగా పిక్కల్లో ఉంటే ఒక శోభ ఉంటుంది, ఇలా చెప్తూ చేతుల్లో ఉంటే ఒకటి, భుజాల్లో ఒకటి ఉంటే ఒక వర్ణన ఉంది. అక్కడ ఉండడం అంటే ఏంటండి? అక్కడ ఉంటే అన్ని మంచిగా చెప్పాడు. కానీ లక్ష్మి నెత్తి మీద ఉంటే మాత్రం భయంకరంగా దెబ్బతింటారు అని చెప్పారు. దీనికి బట్టి అర్థం ఏవో సాముద్రిక చిహ్నాలు ఉంటాయండి, లక్ష్మీ చిహ్నాలు. ఆ రేఖలు ఎక్కడుంటాయో అది అంటే అవి ఎక్కడెక్కడ ఏ రేఖలు ఉంటాయో చెప్తే ఇంకా అద్దం ముందు ప్రతివాడు నిలబడి ఆ రేఖ ఉందో లేదో చూసుకుంటూ కాలక్షేపం చేస్తారు. అదే తెలుసు. ఇక్కడ ముందు నెత్తి మీద ఏం రేఖ కనబడుతుందా అని పక్కవాడిని అడుగుతాడు. ఎందుకంటే మన నెత్తి మనకు కనబడదాయ్యా, అదో బాధ, అవునా లేదా? ఈ అర్థాలన్నీ పక్కన పెట్టి, ఈ సాముద్రిక శాస్త్రాలు లక్షణాలు పక్కన పెట్టి ఈ కథలో చెప్తున్న గొప్ప ఆంతర్యం ఏంటంటే సిరి నెత్తికెక్కుట అంటే అర్థం మునిగిపోయాడు సిరిలో. డబ్బు తప్ప మరొకటి లేదు, ధనమే ప్రధానము అని ఆ ధనం చేత యుక్తిన మదంతో ఎవడుంటాడో వాడు సర్వనాశనం కాక తప్పదు. ఇది దీనిలో ఉన్న ఆంతర్యం అండి. ఇక్కడ వాడికి అంతవరకు ఉన్న తపస్సు, వాడుకున్న బలం కూడా దెబ్బతింటుంది. అందుకే జంభాసురుడు తపస్సు చేశాడు, మిమ్మల్ని జయించగలిగాడు. వాడు చేసిన తపస్సు, వాడుకున్న బలము సిరినెత్తికెక్కగానే పోయింది. ఇక్కడ అంటే ప్రయారిటీ ఐశ్వర్యానికి ఇస్తే నీ తపస్సు క్షీణిస్తుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఏదో కాలం కలిసి వచ్చింది కనుక ప్రస్తుతం పదవి ఉంది, అధికారం ఉంది, ఇదివరకు పోగు చేసుకున్నదే కాకుండా ఇంకా అవినీతితో మరింత పోగు చేసి గొప్ప ధనికుణ్ణి అయిపోయని భ్రాంతి పడితే జంభాసురుల్లా త్వరలో నశిస్తారు అనేది ప్రపంచానికి ఈ కథ చెప్తున్న గొప్ప సందేశం. అందుకే ధనానికి ప్రాధాన్యం ఇవ్వకూడదు, సాధనకి ధర్మానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ధనం ధర్మంలో ధర్మం విష్ణు స్వరూపం, ధనం ప్రసాద స్వరూపం. ప్రసాద రూపంగా ధనం నువ్వు అనుభవించాలి. ధనం అందరికీ కావాలి, కూడదని కాదు, కానీ ధనం భగవత్ ప్రసాదం, భగవంతుడు ధర్మస్వరూపుడు. తెలుసుకోండి ఇక్కడ. కానీ మనం ఇవాళ ధనం అనుభవిస్తున్నామంటే భగవంతుని ప్రసాదాన్ని అనుభవిస్తున్నాం. భగవంతుని ప్రసాదం అనుభవించాలంటే ఆయనకు పూజ చేయాలి. ఆయన పూజ అంటే ధర్మాచరణ. తెలుసుకోండి. ఎవడికి ధర్మాచరణ ఉందో వాడే ధనాన్ని అనుభవించాలని అర్హుడు. ఒకప్పుడు చేసిన ధర్మం వల్ల ఇవాళ ధనం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ధర్మానికి ప్రాధాన్యం ఇస్తూ ధర్మబద్ధంగా ధనం సంపాదించు, ధర్మం కోసం ధనాన్ని వినియోగించు. ఈ రెండూ చెయ్యకుండా ధర్మము విష్ణుస్వరూపం కదా, ధర్మస్య పరివర్చితః రామో విగ్రహాన్ ధర్మ, దాన్ని విడిచిపెట్టి ధనానికే ప్రాధాన్యం ఇస్తావా తపోహీనుడు అయిపోతావు. ఇది వరకు నీకున్న పుణ్యబలములు కూడా క్షీణిస్తాయి. అప్పుడు ఎవడైనా నిన్ను ఓడించగలడు. ఇది రహస్యం. మొత్తానికి ఈ విధంగా జంభాసుర సంహారం చేసి దత్తాత్రేయ స్వామి వారు ఇంద్రుడికి జంభారి అని కీర్తినిచ్చారండి. ఇంద్రుడికి జంభారి అని పేరుంది. అంటే జంభాసురుడికి శత్రువు, పెద్ద ఆయన రాక్షసులతో ఎవరితో యుద్ధం చేశాడో కానీ ఈ పేరు మాత్రం బాగా ఇంద్రుడికి అందరూ వాడుతూ ఉంటారు. కానీ ఇది కూడా విష్ణువు కృప వల్లే చేయగలిగాడు. అది ఆయన కృప వల్ల చేయగలిగానని స్పృహ ఉంది కనుక ఇంద్రుడు దేవత అయ్యాడు. తెలుసుకోండి ఇక్కడ. అది మళ్ళీ నా నిర్వాహకం అనుకున్నాడా, జంబాసుడు గారికి తేడా లేదు, వచ్చింది బాధ. కానీ ఆయన అనుగ్రహం వల్లనే చేయగలిగాను అనుకున్నాడు. ఇప్పుడు ఈ కథని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ప్రతి పాఠశాలల్లో, ప్రతి కార్పొరేట్ ఆఫీసుల్లో, ప్రతి శాసనసభ సమావేశాల్లో ఈ కథ ఒక్కసారి స్మరిస్తే అవినీతిని అరికట్టవచ్చు, పిల్లల వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయవచ్చు, ఒప్పుకుంటారా లేదా? అందుకే కేవలం ఆధ్యాత్మికం అనుకోవద్దు. ఇక్కడ మనిషి చక్కగా బ్రతకడానికి కావాల్సిన సందేశం. ఇలాంటి కథ ఒకటి ఉంది తెలుసా మీకు? పురాణంలో అతి ప్రసిద్ధి చెందిన గొప్ప చరిత్ర. ఇదే విష్ణువు ఇలాగే వచ్చాడు. ఆయన సాక్షాత్ విష్ణువైనా నేను రాజుగారి కొడుకుని అన్నట్టు తిరిగాడు ఆయన. మళ్ళీ విష్ణు అవతారమే. రాజుగారి కొడుకు నేను తిరుగుతూ, ఆయన ఒక్కడే తిరగడు, ఆవిడతో తిరుగుతున్నాడు. ఆవిడ అతిశుద్ధురాలు అనఘ, ఆయన అతిశుద్ధుడు, కేవలం శుద్ధమైన ధర్మస్వరూపుడు కనుక ఆయన అనఘుడే. ఆ అనఘుడు అనఘ కలిసి చక్కగా విహరిస్తూ ఉంటే ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడికి కూడా అనఘని ఎలాగైనా తీసుకెళ్ళిపోవాలి అనిపించింది. అనఘుడు ఉన్నప్పుడు కానీ అనఘను చూసాడు అనుకోండి, వాడికి దుర్బుద్ధి పుట్టదు. విష్ణువు మీద దృష్టి ఉంటే దుర్బుద్ధి పుట్టదు. అక్కడ విష్ణువు లేనట్టు ఏర్పాటు చేశాడు. ఇక్కడ
ఏర్పాటు చేసి విష్ణువు లేని సమయంలో అనఘ అయిన ఆమెని తీసుకెళ్ళిపెడుతుండగా తీసుకువెళ్ళగానే అంతవరకు విజేతగా అనేక యుగముల కాలం ఉన్నటువంటి మహానుభావుడు బలహీనుడైపోయాడు. 10 తలకాయలు 20 చేతులు ఉన్నప్పటికీ దుర్బలుడైపోయి వానర మోకల చేతే దెబ్బతినేశాడు. అవునా లేదా? వాడి రాజ్యం వాడిది మొత్తం సమూల నాశనం అయిపోయాడు. అచ్చం ఈ కథ ప్రతిబింబంలా ఉందా లేదా? పురాణాలను ఎలా అబ్జర్వ్ చేయాలో దీన్ని బట్టి నేర్చుకోండి. ఈ కథకి లింక్ ఉందా లేదా? అచ్చంగా అదే. ఇక్కడైతే ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు, లాగిసి తీసుకెళ్ళిపోయాడు వాడు. ఇక్కడైతే వనవాసంకి వెళ్ళారు, లాక్కుపోయాడు. ఎవరండి ఆయన మహానుభావుడు? ఇంతమందిలో ఇంతమందేనా అంటే శ్రద్ధగా వింటున్న వాళ్ళు చేతి పట్టినంత కూడా లేరా? రామచంద్రమూర్తి అన్నాడు. రామచంద్రమూర్తి కథ చెప్పుకున్నాం మనం ఇంతవరకు. అనగుడెవడు? రామచంద్రమూర్తి. అనగా ఎవరు? సీతమ్మ. రామకథ అనండి, రావణ కథ అంటారేమిటి? సరే, మొత్తాన్ని తీసుకువెళ్ళిపోయిన వాడెవడు? అప్పుడు జంభాసురుడు, ఇప్పుడు రావణాసురుడు. ఇద్దరూ అసురులే. కానీ అసురు బుద్ధికి ఎప్పుడు కూడా ఐశ్వర్యం మీద దృష్టి ఉంది తప్ప ఈశ్వరుడి మీద దృష్టి ఉండదు. తత్కారణంగా ఏమవుతారు? ప్రయారిటీ ఐశ్వర్యానికి ఇస్తారు కనుక నాశనం అయిపోతారు. మొత్తానికి ఈ 2 కథలు ఒకటే. అంటే దీన్ని బట్టి రాముడు దత్తుడు ఒకటేనంటారా? కాదంటారా? చెప్పండి. ఈ కథ చెప్పి ఈ కథని పోల్చి చెప్పాక నేను మీకు ఉప్పందించానే కానీ అసలు మీకే తెలిసిపోయింది ఇప్పుడు ఇక్కడ. అదే కథ ఈ కథ 2 ఒకటే. నేను అనలేదు రాముడు అనఘుడు అని, వాల్మీకి అన్నాడు. ఎక్కడన్నాడు చూద్దాం. ఇక్కడ విశేషమైన వృత్తాంతం ఇది. ఇక్కడ రామకథ గట్టి మలుపు తిరిగేటువంటి గొప్ప సందర్భం. స్వామి వనవాసానికి వెళ్ళినప్పుడు తిరిగి చిత్రకూట పర్వతం నుంచి దండకారణ్యానికి వెళుతూ ఒక మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు. అయోధ్యకాండ అక్కడికి పూర్తవుతుంది. అంటే మలుపు అక్కడ తిరిగిందనమాట. అరణ్యకాండ అంత విశేషం కదా, అక్కడికి తిప్పాడు. ఆ తిప్పేటప్పుడు ఒక మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు ఆయన. సీతారాముల మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఎవరా మహర్షి? ఇదిగో అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. అనసూయాత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. మహానుభావులైనటువంటి సీతారామ లక్ష్మణుడు ముగ్గురు చేరుకున్నారు. చేరుకున్నప్పుడు అత్రి ఎంత ఆప్యాయంగా వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాడండి. పిలిచి కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి ఎలా చూసాడయ్యా అంటే తన పుత్రుణ్ణి చూసినట్టు చూసేట. ఆ మాట ఎందుకన్నాడో తర్వాత చూడాలి. తన పుత్రుణ్ణి చూసినట్లు చూశాడు. చూసి కొంతసేపటికి అంటాడు, నాయనా చాలా సంతోషం నువ్వు ఇలా రావడం, నా మనస్సు ఆనందంగా ఉంది. ఇదిగో ఆ కుటీరం లోపల అనసూయ ఉంది, సీతాసహితుడివే నమస్కారం చేసుకో. సేయం మాతేవ తేనఘా. వాల్మీకి రామాయణంలో అయోధ్యకాండ చివరిలో అత్రి మహర్షి అంటున్నాడు ఎవరితో? రామచంద్రమూర్తితో. సేయం మాతేవ తే అనఘా. అక్కడుందండి రహస్యం. సా ఇయం మాతా ఇవ, ఆమె నీకు తల్లి వంటిదే ఏ అనఘుడా అని సంబోధించాడు. అక్కడ రహస్యం పెట్టాడు వాల్మీకి. పట్టుకోవాలి ఇక్కడ. అనఘుడ అంటే ఏ దోషం లేని రామచంద్ర, ఆమె నీకు తల్లి వంటిదే అన్నాడండి. ఇది రహస్యం. దత్తుడి చరిత్ర తెలిసి రామాయణం చదవండి, అప్పుడు తెలిసిపోతుంది. అనఘ అంటే ఎవరు? ఏమిటండి ఆ సైలెన్స్? అనఘుడు అంటే ఎవరు? దత్తుడి వారేగా. కనుక అనఘ అంటే హే దత్తా అని పలకరించాడు ఎవడు? అత్రి మహర్షి. అంటే నా కొడుకైన దత్తుడివే నువ్వయ్యా అని చెప్పడం ఇక్కడ. అందుకే దత్తుడివే నువ్వు అని అనఘ అని సంబోధించడంలోనే దత్తుడు కూడా మరొక పేరుని వాడాడు అక్కడ. ఇద్దరు అనఘులే. రామచంద్రమూర్తి అదే అనఘుడు. అందుకే దత్తుడు ఎలా ఉన్నాడు అలాగే కనబడ్డాడు ఆయనకి. చేతిలో విల్లమ్ములు ఉన్నాయని మాటే కానీ జడలు కట్టిన తల నారచీరలు చూస్తూ ఉంటే దత్తాత్రేయ మహర్షిలాగే కనబడ్డాడు ఆయన. ఆశ్చర్యం ఇక్కడ. రామకథలో ఉన్న మర్మం అంది ఇక్కడ. అందుకే మునిరాజవేషియవు రామచంద్ర ఎవరికై అవతారమెత్తితివో అంటాడు త్యాగయ్య. విద్యమాం ఋషిపిస్తుల్యం కేవలం ధర్మమా స్థితం అంటాడు అయోధ్యకాండలో రామచంద్రమూర్తి. కనుక మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంత అందం కనబడుతోంది ఇక్కడ. కానీ రాముడిని చూడగానే అత్రికి గుర్తొచ్చింది ఎవరు? అనఘుడు. అనఘుడు అంటే వాళ్ళ అబ్బాయి. ఇద్దరికి కామన్ అనఘ. పైగా సేయం మాత ఇవ, ఆమె నీకు తల్లి వంటిదే అన్నాడు. రాముడిని చూసి నువ్వు నాకు పిల్లాడు లాంటి వాడివయ్యా అన్నాడు. అంటే నేను తండ్రి వంటి వాడినేనయ్యా అని చెప్పడమే కదా. తండ్రి వంటి వాడినేనయ్యా, వంటి వాడిని ఎందుకు చెప్పాలయ్యా అంటే ఏం చేస్తాం? అప్పుడు దత్తుడుగా నీకు నేను తల్లిదండ్రులు, ఇప్పుడు నీకు కౌసల్యాదశరులు తనయుడు నువ్వు. అందుకు నువ్వు తండ్రి తల్లి నేనే అనడానికి లేదు, వాళ్ళిద్దరు ఉన్నారు కనుక. కానీ తండ్రి వంటి వాడి నేను ఎందుకన్నానంటే ఆ దత్తుడివే నువ్వు అని చెప్పడం మహర్షి అయిన అత్రి యొక్క హృదయం. ఇది మామూలు వాడి మాట కాదు, మహర్షి యొక్క మాట. నేను మహర్షులకే నేను అర్థమవుతాను రామచంద్రమూర్తి చెప్పాడు. మహర్షులకే ఆయన అర్థమవుతాను విశ్వామిత్రుడు చెప్పలేదు కదా. అహం విద్వి మహాత్మానం రామం సత్యపరాక్రమ వశిష్ఠోపి మహాతేజ. ఇది స్వారస్యాలు గమనించడం అంటే ఇక్కడ. అప్పుడు అనఘ అని చెప్పబడితే అత్రి అనసూయుల వద్ద పుత్రుడు వలె నమస్కారం చేశాడు. అనఘా సమేతుడైన అనఘుడు, సీతా సమేతుడైన రామచంద్రమూర్తి.
ఇంకొక రహస్యం, ఇదేదో నేను దూరాన్వయం చేశాను అనుకోవద్దు. దత్తుణ్ణి పాదం పట్టుకుని ఏడ్చి ప్రార్థిస్తే ఆయన స్ఫురింపజేసిన భావం మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇక్కడ మరొకటి కాదు. ఇక్కడ దత్తానుగ్రహంతో వచ్చిన కానుక భావమే తప్ప ఇంకేం కాదు. ఇక్కడ ఇదేమీ ఈ బుర్ర గొప్పతనం కాదు. దీనికి ఏమిటయ్యా నీ ప్రమాణము అంటే, దత్తాత్రేయులో ప్రథమాక్షరమే. ఎప్పుడైనా దేవతానామం చెప్పేటప్పుడు ప్రథమనామమే బీజాక్షరం అవుతుంది. అది ఒక రహస్యం. ఉదాహరణకు దుమ్ దుర్గాయ నమః, వం వరుణాయ నమః ఇలా శాస్త్రంలో కనబడుతూ ఉంటే, లం లక్ష్మణస్వామినే నమః ప్రథమాక్షరమే బీజాక్షరం చేయడం ఉపాసన సంప్రదాయంలో కనబడుతుంది. అలాగే దత్తాత్రేయులో ప్రథమాక్షరం దకారమే. కానీ ఇక్కడ ఎందరో దత్తమంత్ర ఉపాసకులు ఉన్నారు. మంత్రాల్ని బీజాక్షరాల్ని సభల్లో చెప్పరాదు అనే శాస్త్ర నియమాన్ని నేను గౌరవిస్తూ బీజాక్షరం చెప్పట్లేదు. కానీ చాలామందికి తెలుసు, బయటకు అనకండి, తెలిసిన వారికి నమస్కారం. కానీ రహస్యం ఏమిటో లోపల దాగుంది. దత్త బీజాక్షరంలో 2 అక్షరాలు ఉంటాయి. ఒకటి దకారం, రెండవది రామ షడక్షరికి ప్రధానమైనటువంటి రామ్ బీజం కలిసి ఉంటుంది. ఈ దకార రకారములు కలిస్తే దత్త అక్షరం, దత్త బీజమంత్రం. అంటే దత్త బీజమంత్రంలో ఏదుందో అదే రాముడు, అదే దత్తుడు. దత్తునికి రామునికి ఉన్న అభేద భావాన్ని తెలుసుకోవాలి. అందుకే రామచంద్రమూర్తి తారక బ్రహ్మగా చిన్ముద్రాంకితుడై సీతా సమేతుడై పట్టాభిమూర్తి ఉన్నటువంటిది తారక బ్రహ్మ ధ్యాన శ్లోకం. ఇది ఒక రహస్యం అండి. ఇక్కడ ఆ రహస్యం ఎవరికి తెలుసు? ఎవరికి తెలిసిందో వాల్మీకి చెప్పాడు, ఋషులకే తెలుసు. కనుక రాముడిని అర్థం చేసుకోవాలంటే ఋషుల యాంగిల్, ఋషుల అప్రోచ్ చూడాలి ఇక్కడ. అందుకే మహానుభావుడు అయినటువంటి అత్రి సేయమ్మాతేవతేనఘా అని చెప్పి రామచంద్రమూర్తిలో దత్తుడిని దర్శించాడు. ఇవాళ మనకి జంభాసుర సంహార గాథలో రావణాసుర సంహారకుడైన రామచంద్రమూర్తిని మనం ఇప్పుడు దర్శించాం. ఇక్కడ ఈ దివ్యమైన గాథలో ఉన్నటువంటి ఆంతర్యం ఇలా తెలుసుకుంటున్నాం. అందుకే మహానుభావుడు అయినటువంటి దత్తుని యొక్క అవతార గాథ, నామవైభవం, అనఘ అనబడే నామం యొక్క వైభవం, ఇన్ని మనం చెప్పుకుని వాళ్ళ ధన్యులమైపోయాం. అటు తర్వాత విశేషించి కథని తెలియజేస్తూ ఉన్నారు వేదధర్ములు వారి దీపకులకు అని సూత పౌరాణికుడు సౌనకాది మహర్షులకి చెప్తున్నారు. స్వామి ఆయన ఎవరెవరికో ఎందరెందరికో గురువయ్యాడు. అయినప్పటికీ ప్రధానంగా చెప్పుకున్నటువంటి శిష్యుల్లో ప్రహ్లాదాదిభ్య ఊచివా అన్న మాట ఉన్నది. అది భాగవతంలో ఉన్నదండి. షష్ఠ అత్రేరపత్యత్వం ప్రాప్తవాన్ అనసూయయా అనేటువంటి మాట ఉన్నది ఇక్కడ. అందులో ప్రహ్లాదాదిభ్య ఊచివా అని అన్నారు. అలర్కాయ ప్రహ్లాదాదిభ్య, అలర్కుడికి ప్రహ్లాదుడికి ఆయన వేదాంత విద్యను బోధించాడు అనే మాట స్పష్టంగా గోచరిస్తున్నది. అదేవిధంగా యదు మహారాజుకి హైహయుడికి బోధించారు అన్నారు. యదు మహారాజు యదువు ఆయనకు బోధించాడు, ఐహయ్యునికి బోధించాడు. ఐహయ్యుడు అంటే కార్తవీర్యార్జునుడు, ఆయనకు బోధించాడు. అంటే వీరి నలుగురి చరిత్ర మనకి ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ప్రస్తావన చేయబడుతుంది. మొదటిది ప్రహ్లాదుడు, అన్వీక్షకీం అలర్కాయ ప్రహ్లాదాదిభ్య ఊచివా అని అన్నాడు. ఇక్కడ అలర్కుడి కథ చాలా పెద్దది, ప్రహ్లాదుడి కథ చెప్పుకుందాం. ప్రహ్లాదుడికి బోధించట. ఈ విషయం ఎక్కడున్నదయ్యా అంటే భాగవతంలో ఉందండి. అది ఎక్కడ? అష్టమస్కంధంలో ఉన్నది. ఆ కథని ఇందులో ప్రస్తావన చేస్తున్నాడు మళ్ళీ బ్రహ్మాండ పురాణంలో. ఇది నారదుల వారు ధర్మరాజుకు తెలియజేశారు అన్నారు. నారదుల వారు ధర్మరాజుకు చెప్పినట్లే భాగవతంలో కూడా ఉన్నది. ఇక్కడ ఇంచుమించు ఆ శ్లోకములే కొన్ని మార్పులతో ఇక్కడ కనబడుతున్నాయి. ఏంటయ్యా భాగవతంలోది ఇక్కడ కనబడుతుంది, లేదా ఇక్కడిది భాగవతంలో కనబడుతుందా అంటే అందులోంచి ఇందులోకి తెచ్చారండి అని రీసెర్చ్ స్కాలర్స్ చెప్తారు. కానీ అది ఇది రాసింది ఒకే వ్యాసుడు కనుక యథాతథంగా స్వీకరించాడని సంప్రదాయవాది చెప్తాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ అవే శ్లోకములు ఇక్కడ కనబడుతున్నాయి. చాలా విశేషమైన మాట ఇది. పైగా ఈ కథను చెప్తున్నది ఎవరు? ప్రధానంగా మహానుభావుడైనటువంటి నారదుల వారు చెప్తున్నారు ఈ కథని. చాలా దివ్యమైన వృత్తాంతమయ్యా. మహానుభావుడైనటువంటి దత్తాత్రేయుల వారు ఏ విధంగా ప్రహ్లాదుని అనుగ్రహించారో చెప్తున్నారు. ఒకప్పుడు ప్రహ్లాదుడు వారు సంచారం చేస్తున్నారట దేశమంతా. ఎందుకంటే లోకవృత్తిని గమనించడానికై ఆయన విహరిస్తున్నాడు అన్నారు. ఇక్కడ లోకవృత్తిని గమనించడానికి తిరుగుతున్నాడు. ఎందుకంటే రాజు అయినటువంటి వాడు లోకవృత్తుల్ని గమనించడం ఒకటి, అంటే లోకం ఎలా నడుస్తోందో తెలుసుకోవడం. అలాగే లోకతత్వ వివిత్సయా అని ఒక మాట వేశారు. లోకం యొక్క తత్వాన్ని తెలుసుకున్నట్టుకై అన్నారు ఇక్కడ. అంటే ఫిలాసఫీ అనేది ఎక్కడో ఒక చోట కూర్చుని ఆలోచిస్తూ వచ్చేది కాదు, లోకరీతిని గమనించాలి. అసలు మన సంస్కృతి ఏం చెప్తుందంటే విద్య అనేది గురువు ద్వారా కొంత, పాఠాల ద్వారా కొంత, సహ విద్యార్థుల ద్వారా వారితో చర్చ ద్వారా కొంత, దేశాటనం వల్ల కొంత అని చెప్పారు. కనుక ప్రపంచాన్ని ఎందుకు తిరగాలంటే టూరిస్ట్ ఇంట్రెస్ట్తో కాదు, ఎడ్యుకేషన్గా తిరగాలంటే. అప్పుడు లోకజ్ఞానమే కాదు, లోక తత్వజ్ఞానం కూడా లభిస్తుంది. అందరినీ పరిశీలించాకే తెలుస్తుందండి ఇదా ప్రపంచం, పరమార్థం ఏదుందో తెలుస్తుంది. అందుకే పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయత్ అని పెద్ద మంత్రమే ఉపనిషత్తులో చెప్పబడుతున్నది. లోకాన్ని పరిశీలించినటువంటి జ్ఞాని
ఒక్కసారి వైరాగ్యాన్ని పొందగలడు, ఏది సత్యమో తెలుసుకునే ప్రయత్నం చేస్తాట. అని మహానుభావుడైన ప్రహ్లాదుడు దదర్శ లోకాన్ విచరన్ లోకతత్వ వివిత్సయా అలా తిరుగుతూ ఉంటే ఒక చోట ఒక ఆయన కనబడ్డాట. ఎలా ఉన్నా అంటే చూడ్డానికి పిచ్చివాళ్ళ కనబడి ఉన్నాడు. భూమి మీద పడుకున్నాడు అలాగా ఒకే చోట. ఒళ్ళంతా దుమ్ము పట్టుకుపోయింది. చూడ్డానికి మహా తేజస్సుగా ఉందట. అలాంటి వాళ్ళని ఎవరు పోల్చుకోలేరు. ఎవరు పిచ్చోడు పడుకున్నాడు అనుకుంటారు. అక్కడ ఎవరో ఈయన అనే ప్రశ్న వచ్చి మఠం వేసి కూర్చుని అడిగాడు అంటేనే అడిగిన వాడికి ఏదో రోజులు బాగుపడుతున్నాయని అర్థం. ఇక్కడ వెంటనే మఠం వేసి కూర్చుని అని నమస్కారం చేసి అంటున్నాడు, ఈయన సామాన్యుడు కాడు. ఈయన ఏ ఆశ్రమానికి చెందినవాడు చిహ్నాలు కనిపించట్లేదు. ఏ వర్ణానికి కానీ ఈ ఆశ్రమానికి చెందినవాడు కాడు. మహా తేజస్సుతో ఉన్నాడు. మట్టిలో మాణిక్యంలాగా, మట్టితో మాణిక్యంలా ప్రకాశిస్తున్నాడు ఈయన. కానీ మహానుభావుడని ఒక్కసారి నమస్కారం చేసి స్వామి అంటూ సంబోధించి, భగవన్ బిభర్షికాయం పీవానం సోద్యమో భోగవాన్యత. నీ ఒళ్ళు చాలా బలంగా ఉంది, పుష్టిగా ఉంది, మహా తేజస్సుతో ఉన్నది. పైగా పెద్ద ప్రయత్నాలు చేసినవేవి సంపాదిస్తున్నట్టు లేవు. పెద్ద ప్రయత్నాలు చేసి భోగం సంపాదించి పుష్టిగా తుష్టిగా ఉంటారు ప్రతివారు. ప్రశ్న చూడండి ఎంత గొప్పగా ఉన్నదో. పుష్టిగా తుష్టిగా ఉండాలంటే బాగా ప్రయత్నం చేసి సంపాదించాలి. నువ్వు పుష్టిగా తుష్టిగా ఉన్నావు, ముఖం ఎప్పుడు నవ్వుతూనే ఉంది. చూసావా? అసలు విజయవంతమైన జీవితం అంటే ఎప్పుడు నవ్వుతూ బ్రతకగలగడం అండి. బాగా తెలుసుకోండి. ఎప్పుడు నవ్వుతూ బ్రతకడమే విజయ జీవితం. కానీ ఎప్పుడైనా నవ్వుతున్నామా మనం? దుమదుమలాడడం, విసుక్కోవడం, చిట్లించడం, ఈ ఎక్స్ప్రెషన్స్ ఉన్నంత నవ్వు అనే ఎక్స్ప్రెషన్ మహా కష్టం ఈ జీవితంలో. ఎందుకంటే పొద్దుట టెన్షను, వర్రి, సంపాదించాలి, భోగించాలి. దీనికి అంతుండదు, దానికి అంతుండదు. ఈ సంపాదనకి అంతు లేదు, భోగానికి అంతు లేదు. చివరికి అంతమైపోతాం. ఇది బ్రతుకు. అసలు ఇంత పుష్టిగా ఇంత తుష్టిగా ఉండాలి అంటే ఎంతో సంపాదించాలి. నీ దగ్గర ఏమీ లేవు, సంపాదనకు సంబంధించినవి ఏమీ లేవు. పోనీ భోగాలు అనుభవిస్తున్నావన్న జాడా కనిపించట్లేదు. కానీ పుష్టి తుష్టి రెండూ నీకు కనబడుతున్నాయి. పైగా ఆ వర్చస్సు ఏమిటి, ముఖంలో చిరునవ్వు ఏమిటి. కొందరు ముఖాలు చూస్తే భయపడతామండి దగ్గరికి వెళ్ళడానికి. ఆ ప్రసన్నత ఎంత బాగా కనబడుతుందో. ఏమిటి, ఎందువల్ల ఇలా ఉండగలుగుతున్నావు? ఈ ప్రశ్న వెయ్యడమే గొప్ప విషయం. ఎందువల్ల ఇలా ఉండగలుగుతున్నావు అంటే ఆయన తన గురించి చెప్తూ ఉన్నాడు. ఏం లేదయ్యా, నాకు దేని మీద కోరిక లేదు కనుక ఇలా ఉండగలుగుతున్నాను అన్నాడు. మొదటి సమాధానం అంత గొప్పగా చెప్పాడు. చెప్తూ ఈహో పరమయోర్నృణాం పదాన్యధ్యాత్మచక్షుష. జగత్తుని నేను చూసే చూపివేరు, అది అధ్యాత్మచక్షుష. అధ్యాత్మ దృష్టితో చూస్తాను అంటే ఆత్మదృష్టితో చూస్తాను, ఉపాధి దృష్టితో చూడను నేను. అదే జ్ఞానాల్లో గొప్ప జ్ఞానం ఏమిటి అంటే విభూతి యోగంలో కృష్ణ పరమాత్మ చెప్పాడు అధ్యాత్మ విద్యా విజ్ఞానం అని. ఆ అధ్యాత్మ దృష్టితో చూస్తాను కనుక నాకు అంతటా ఒకటే కనబడుతుంది. అంతా ఒకటే కనబడినప్పుడు నాకు ఇది కావాలి ఇది అక్కర్లేదని లేదు. అంతటా ఏది కనబడుతుందో అదే నా స్వరూపం. అది నాదై ఉన్నప్పుడు అది కావాలని లేదు, అది నాదై ఉన్నప్పుడు అది పోయేది లేదు. కనుక అది హేయము కాదు, ఉపాధేయము కాదు. నాది కానిదేది నాకు అక్కర్లేదు కనుక అది ఉపాధేయం కాదు. అక్కర్లేనిదేది నాకు కావాలనుకోను కనుక అది హేయము ఉపాధేయము రెండూ కాదు అని చెప్తూ ఉన్నాడు ఆయన. ఇది హేయోపాధేయ వర్జిత నామంలో మనం చూస్తాం. పైగా నువ్వు సామాన్యుడు కావయ్యా, భక్త్యా కేవలయా జ్ఞానం ధునోతి ధ్వాంతమర్కవత్. నువ్వు కేవలం విష్ణు భక్తుడువు, భగవాన్ హృద్గత సదా, నీలో ఎప్పుడూ భగవంతుడున్నాడు అని ప్రహ్లాదుడితో అంటున్నాడు. సామాన్యుడు అండి 5 ఏళ్ల నాడే పరమాత్మని సాక్షాత్కరింపజేసుకున్న మహానుభావుడు ఆయన ఇక్కడ. అందుకు నీకు చెప్పడం వేరే అవసరమా? నీకన్నీ తెలుసు. అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాడు మానవుడు కోరికల చేత. కోరికలతో కర్మలు చేసి కర్మల వల్ల జన్మలు ఎత్తుతాడు. ఆఖరికి ఈ జన్మ లభిస్తుంది. ఏ జన్మ? మానవ జన్మ. ఈ జన్మ ఏంటో తెలుసా? స్వర్గాపవయోద్వారం తిరశ్చాం పునరస్యవా. ఇది స్వర్గ మార్గానికి మోక్ష మార్గానికి ద్వారం వంటిది ఈ నరజన్మ. గొప్ప మాట చెప్పారండి. మానవ జన్మ స్వర్గానికి మోక్షానికి ద్వారం వంటిది. ద్వారం అంటే త్రూ. దీని ద్వారానే నువ్వు స్వర్గానికైనా మోక్షానికైనా వెళ్ళగలవు. స్వర్గం అంటే ఇక్కడ చేసిన పుణ్యకర్మల వల్ల వచ్చేది స్వర్గం. ఇక్కడ అఖండమైన జ్ఞానం వల్ల వైరాగ్యం వల్ల వచ్చేది మోక్షం. ఈ రెండూ పొందడానికి పనికొచ్చేది ఈ శరీరం. అయితే స్వర్గానికి వెళ్తే మళ్ళీ వెనక్కి వస్తావు, మోక్షానికి వెళ్తే వెనక్కి రావు. ఏదో తేల్చుకో. అయితే ఒకటి మనయం జ్ఞానం లేకపోతే పోయే. పుణ్యకర్మలు చేసి స్వర్గానికి వెళ్తే మళ్ళీ వెనక్కి క్షేమంగా మంచి జన్మలు వస్తాయి. కనుక అదేనా చేయాలి. స్వర్గంలో భోగాలు వస్తాయి, భోగక్షయం తర్వాత మళ్ళీ భూమికి వస్తావు, కానీ మంచిగా వస్తావు. ఇంకో ద్వారం ఉంది, నరకద్వారం. అది పాపకర్మలు చేసే వాళ్ళకి అది ఈ శరీరంతో చేస్తాం కనుక 3వ ద్వారం మీరు కలపకండి.
పాపకర్మలు చేస్తే నరకద్వారం ఉంటుంది కదంటే దాని గురించి ఇక్కడ చెప్పట్లేదు. పుణ్యకర్మలు చెయ్యవయ్యా స్వర్గానికైనా వెళ్తావు, అంతకంటే గొప్పది మోక్షం కనుక జ్ఞానంతో సాధన చెయ్యు అని 2 చెప్పారు ఇక్కడ. దాని పనికొచ్చే శరీరం ఇదే. ఇలాంటి శరీరం మళ్ళీ రాదు. ఇలాంటి శరీరం వచ్చేక కూడా ఎవడైతే సరి అయిన సాధన చెయ్యడో వాడు భగవంతు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకున్నవాడే అవుతాడు. ఇది బోధండి, గొప్ప జ్ఞానాన్ని తెలియజేస్తున్నాడు. ఎవరండి ఇదే వింటున్నది? ఒకానొక ఎవరో తెలియని ఒక ఆయన అంటున్నాడు మట్టి కొట్టుకుపోయిన దేహంతో. ఎవరితో? ప్రహ్లాదుడి వారితో. ప్రహ్లాదుడు బుద్ధిగా వింటున్నాడు, ప్రత్యక్షరం జాగ్రత్తగా వింటున్నాడు. అత్రాపి దంపతి, నా ఇంత తెలిసి కూడా ప్రతి వ్యక్తి ఇక్కడ సుఖాల కోసం వివేకాన్ని మరిచిపోయి కర్మలు పోగు చేసుకుని అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాడు. అసలు సుఖం అనేది ఎక్కడుందో తెలుసా? సుఖమస్యాత్మనో రూపం. సుఖం నీ స్వరూపం. సుఖం నువ్వై ఉంటూ కూడా సుఖం ఎక్కడో ఉందనుకుంటున్నావు. అది ఎలాగంటే కస్తూరి మృగం తన బొడ్డులో కస్తూరి దాచుకుని వాసన వస్తే ఎక్కడుందా అని అడవంతా తిరుగుతుందట, తన దగ్గర ఉందని తెలియట్లేదు ఇక్కడ. కనుక ఆత్మ ఆనంద స్వరూపం. దాన్ని తెలుసుకోలేక మనస్సంస్పర్శజాన్ దృష్ట్వా, గొప్ప మాట అన్నాడు, మనస్సు దేనిని తాకి ఆనందిస్తాననుకుంటుందో వాటి కోసం తాపత్రయపడుతున్నాం. అంటే ఇంద్రియాల ద్వారా కోరుకుంటుంది మనస్సే, ఇలా తిరుగుతున్నాం. అసలు తనలో ఆనందం ఉందని ఎందుకు తెలియట్లేదు అంటే, మంచి శుద్ధమైన జలమున్న ఒక సరస్సు ఉంది, దాని మీద నాచు కప్పబడి ఉన్నది. దానివల్ల సరస్సు ఉంది, మంచి నీరుందని తెలియక కాస్త నాచు పక్కకు తీస్తే దాహం తీర్చుకోవచ్చు కదా అని ఊహ రాక ఆ నాచు చూసి అదేదో అడవనుకుని ఎండమావుల వెంట పరిగెత్తినట్లుగా తనలో ఉన్న అఖండమైన ఆత్మానందాన్ని తెలుసుకోలేక బాహ్య విషయాలపై పడి బహిర్ముఖులు తిరుగుతూ ఎప్పటికీ బ్రహ్మమును తెలుసుకోలేకుండా సంచరిస్తున్నారు. తద్వారా ఈ జీవితంలో ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మికం అనే 3 రకాల తాపత్రయాలు అనుభవిస్తున్నారు. పోనీ ధనం వల్ల సుఖం ఉంటుందా అంటే, ధనికులకున్న కష్టాలు ఇంకెవరికైనా ఉన్నాయా ఆలోచించేవా అని చెప్తున్నాడు ఇక్కడ. పశ్యామి ధనినాం క్లేశం. వాళ్ళకున్న క్లేశములు సామాన్యం కాదు. వాళ్ళు తెగ విచ్చలవిడిగా ఖర్చు పెడితే ఒక ప్రమాదం, పీనాసి వాళ్ళ దాచుకుంటే మరో ప్రమాదం. పైగా వాడికి అందరి నుంచి భయమే ఏర్పడుతుంది సుమా. ముందు వాడికి నిద్ర ఉండదు, ధనికుడికి నిద్ర ఉండదు. ఎందుకంటే ఆర్జన దుఃఖం ఒకటి, దాన్ని దాచుకునే దుఃఖం ఒకటి, ఇత్యాదులన్నీ ఉంటాయి. పైగా రాజత చోరత శత్రోహో, ప్రభుత్వం రైడింగ్ ఎప్పుడు చేస్తూనే భయం ఒకటి ఉంటుంది, దొంగల భయం మరొకటి ఉంటుంది. పోనీ చక్కగా ఇందులో నేను దాచుకుందామా అంటే సైబర్ క్రైముల వాళ్ళ ప్రమాదాలు కూడా ఉంటాయి. ఏం చేస్తాం, దొంగతనం మనం దాచుకుంటున్న కొద్దీ దొంగలు తెలివితేటలు కూడా పెరుగుతుంటాయి. అలాగే శత్రుబాధలు ఎలాగుంటాయి, ఎలా తీసేసుకుందామా అని. ఇవాళ మన చోటు అంటుకుంటుంటే ఎవడో శత్రువు వచ్చి కబ్జా చేయొచ్చు. వాడికి రాజకీయ నాయకులు అంటుందనుకోండి, ఏం చేస్తావో చేసుకొని బయట ఇస్తాడు, ఏం చేస్తావు నోరు మూసుకుంటావు. ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. ఆఖరికి స్వజనాత్, తన వారి నుంచే ప్రమాదం ధనికుడికి ఉంటుంది తెలుసుకోండి. ధనికుడికే తన వాళ్ళు అనబడే వాళ్ళు కూడా శత్రువులే. ఆఖరికి జంతుజాలాల నుంచి కూడా ప్రమాదం ఉంటుంది వాడికి, కాలంతో ప్రమాదం ఉంటుంది తెలుసుకో. అంతేకాదు శోకము, మోహము, భయము అనేది విషయములు పోగు చేసుకున్నవాడు ఎవరికైనా తప్పదు. అందుకే నేను అవేం పోగు చేసుకోకుండా ఉన్నాను కనుక ఆనందంగా ఉన్నాను, నాలో నేనే ఆనందిస్తూ ఉన్నాను. ఇక శరీరానికి అంటావా, దానికి ఏది పోషణ దొరికితే ఆ సమయానికి ఏది అవసరమో అది తీసుకుంటాను. అందుకే నేనున్న దాన్ని అజగర వృత్తి అంటారు. అజగర వృత్తి. అజగరము అంటే కొండ చిలువ. కొండ చిలువ అలా పడి ఉంటుంది, ఏదైనా దగ్గరకు వస్తే తింటుంది, లేకపోతే అలా ఉంటుంది. నేను అంతే. ఏది ప్రారంధమో అదే అన్నం ఇస్తుందయ్యా తెలుసుకో. ఇక్కడ ఆయురన్నం ప్రయచ్చతి, ఆయుష్య అన్నాన్ని ఇస్తుంది. అప్పుడు ఏది నాకు అవసరమో ఆ కాలానికి అది వచ్చేస్తుంది, ఇవరికి ప్రారంధం బట్టి అది తింటాను. ప్రారంధం బట్టి దొరకలేదనుకో, గింజుకున్న దొరకదు తెలుసుకో. ఇక్కడ ప్రారంధంలో దొరకదని రాతుంటే గింజుకున్న దొరకదు, ప్రారంధంలో వస్తుందని రాతుంటే ఆపినా ఆగదు, వస్తుంది. అది తెలిసి నేను ఇలా ఉన్నాను. అటువంటిప్పుడు బద్ధకిష్టులు కూడా మాట అనొచ్చు జాగ్రత్తగా. మందికి ఎక్కడికక్కడ మళ్ళీ 2వ పాయింట్ చెప్తున్నాం. బద్ధకిష్టులు కూడా ఇలాగే కూర్చుని ప్రారంధం అప్పుడు వస్తుందిలేండి అనద్దు. అప్పుడు 4 తన్నండి, బోరుని ఏడుస్తాడు. ప్రారంధంగా ఎందుకు ఏడుస్తావు అను, అప్పుడు ఏడుపు కూడా ప్రారంధం అనొచ్చు, వేరే విషయం. ఈ వాదనకు అంతు లేదు పొంతు లేదు. కానీ ఎవడు స్వాత్మస్థితిలో ఉండే బ్రహ్మానందంలో ఉన్నాడో వాడు తన తనువును కూడా విస్మరిస్తాడు, వాడి స్థితి అది. అటువంటి వాడు ఆడవలసిన మాట ఇది. దీన్నే అజగర వృత్తాంతము అనే పేరుతో భాగవతంలో 8వ అధ్యాయంలో కనబడుతుంది విశేషంగా. అదే ఇక్కడ చెప్పబడుతుంది. ఎవరు అజగరము, అజగర వృత్తి. అజగర వృత్తి అంటే కొండ చిలువలా నిశ్చలంగా ఒకచోట స్థాణువులో ఉన్నాడు, తన స్థితిలో ఉన్నాడు. అంటే బద్ధకిష్టిగా అలా పడుకున్నాడు. ఎవడైనా భోజనం పెడితే తింటాను గారు అర్థం. అతడికి ఉన్నంత చురుకుతనం మరికెవడు ఉండదు, జ్ఞానికున్నంత చురుకుతనం ఇంకెవరికి ఉండదు చూడండి.
అలా ఉన్నాడు. అదిగా బాలోన్మత్త పిశాచవత్తులా కనబడుతున్నాడు. జడుడు వలె కూడా కనబడతాడు, కానీ జడుడు కాడు, పూర్తి చైతన్య స్వరూపుడు, చిత్స్వరూపుడు, పరమానందంగా ఉన్నాడు ఆయన. ప్రారంధవశాత్తు ఏదొస్తే తీసుకుంటాడు, లేపైనా ఉంటాడు. అలాగా లేపైనా ఉండగలిగాడంటే ఆత్మజ్ఞానికి అద్భుతమైన శక్తులు ఉంటాయి లోపల. ఇది పెద్ద రహస్యం అండి. బ్రహ్మవేత్తకు అద్భుతమైన శక్తులు ఉంటాయి. అందుకే బ్రహ్మవేత్త కళ్ళతో చూస్తే చాలు మన రోగాలు పోతాయి. అలాగని నీ రోగాలు పోతాయి నేను చూస్తాను చూడ్డువాడు. తన దగ్గర మహిమ ఉందని కూడా తాను అనుకోడు, కానీ మహిమలకు ఆస్పదమైన బ్రహ్మమే తాను అనుకున్నాడు కనుక తప్పకుండా ఆయన నుంచి మహిమే ఉంటుందండి. అందుకే మేము చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి వద్దకు వెళ్ళి ఒక్కసారి ఆయన చూపు పడితే చాలు బ్రతుకు మారిపోయేందుకు అంటే నీకు బాగుండుగాక అని ఆయన అనలేదు, అని నారాయణ నారాయణే అన్నారు. కానీ ఆయన సాక్షాత్ బ్రహ్మైవభూతి అయిన బ్రహ్మస్వరూపులు కనుక బ్రహ్మమే తానైనటువంటి వారు బ్రహ్మము వలె సర్వమహిమాన్వితులై ఉంటారు. ఇది ఒక రహస్యం. ఒక సుఖయోగేంద్రుడు, ఇటువంటి మహాత్ములు అలా ఉంటారండి. కనుక అటువంటి త్రిగుణాతీత స్థితికి చెందినటువంటి అవధూతగా కనబడ్డాడు ఆయన. అంటే అజగర వృత్తిలో ఒళ్ళంతా దుమ్ము పట్టుకుని పోయినవాడు ఎవడు? ఆ యోగి, ఆ మహాత్ముడు. అక్కడ ఈ విధంగా చెప్తూ ఉంటే ప్రహ్లాదుల వారికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించాడు. కనుక మాకు ఇది నింద్యము అది అనింద్యము అని లేదు. నాహం విందే నచస్తోమి, నేనెప్పుడు నన్ను నేను పొగుడుకోను, నన్ను నేను నిందించుకోను. నేను ఎవరినో తెలుసా, నాకు ఎన్ని డిగ్రీలు ఉన్నాయో తెలుసా అని చెప్పుకోను, తన గురించి చెప్పుకోడు. పైగా అందరూ విషయాల్లో తిరిగిపోతున్నారని ఎవరిని నిందించను, ఎందుకంటే వారి ప్రాప్తం వాళ్ళని తిప్పుతుంది, ఎవరి కర్మానుసారంగా వెళుతుంది. కనుక ఎవరిని నిందించను, స్తుతించను. నన్ను నేను నిందించుకోను, నన్ను నేను స్తుతించుకోను. అందరికీ శుభాన్ని మాత్రం కోరుకుంటాను. సర్వభూత హితే రతః, అందరూ క్షేమంగా ఉండాలి, అది మాత్రం కోరుకుంటాడు బ్రహ్మవేత్త. తెలుసుకోండి, ఇక్కడ సమదృష్టితో ఉంటాను. ఎందువల్లంటే ఉతైకాత్మ్యం మహాత్మని, గొప్ప మాట అన్నాడు. ఉత ఏకాత్మ్యం మహాత్మని. ఏకాత్మ్యం, దీనికి తాదాత్మ్యం అనవచ్చు. మహాత్మతో తాదాత్మ్యం కలగడం వల్ల, ఇంకా చెప్పాలంటే తాదాత్మ్యం కంటే గొప్ప మాట ఐకాత్మ్యం. మనం తాదాత్మ్యం అనే మాట ఎవరికి తెలియదు చెప్పండి. ఇంటికెళ్ళి సీరియల్ చూస్తే వచ్చే తాదాత్మ్యం ఉంటుంది. పొయ్యి మీద ఉన్న పాలు మాడిపోయినా తెలియదు, అది తాదాత్మ్యం అంటే. తాదాత్మ్యం అంటే అర్థం చెప్పడానికి చెప్పాము ఇక్కడ. ఆ తాదాత్మ్యం అంటే ఇంకో ప్రపంచం పట్టదు. పిల్ల ఏడుస్తున్నా వినపడదండి, అదేమిటో అద్భుతం. ఈ తాదాత్మ్యం, ఐకాత్మ్యం అంటే అర్థం అందులో కనబడే అత్తగారి క్యారెక్టర్ నేనే అనుకున్నంత స్థితి అనమాట. అది ఐకాత్మ్యం, అది దానితో మమైకం, మరి కిందకి రారు. అయితే వీళ్ళ తాదాత్మ్యం ఎలాంటిదంటే మహాత్మని ఐకాత్మ్యం. మహాత్మ అంటే పరమాత్మ, బ్రహ్మము. అంటే పూతాత్మ పరమాత్మ చ, ఆ పూతాత్మ పరమాత్మ మహాత్మ ఆయన బ్రహ్మము, ఆ నారాయణుడు ఉన్నాడే, ఆ నారాయణతో ఐకాత్మ్యం అయిపోయారు. అంటే బ్రహ్మమునకు అభిన్న స్థితి అండి. నది సముద్రంలో కలిసిపోయిన స్థితి ఇక్కడ, అది ఏకత్వం. అలాంటి ఐకాత్మ్యం కలిగినటువంటి వాడికి స్తుతించదగ్గదే లేదు, నిందించదగ్గదే లేదు, సర్వము బ్రహ్మమే. ఆ స్థితిలో బ్రహ్మైక్యం చెందిన వాడిని ఉన్నాను, ఇది నా యొక్క స్థితి అంటూ అద్భుతంగా బోధించాడు. తద్వారా పైగా నీకు తెలియడం ఏంటయ్యా, నువ్వు అన్నీ తెలిసిన వాడివే కదా అని ప్రహ్లాదుడితో తెలియజేశాడు ఆ మహానుభావుడు. అలాగ ఏ అజగర వృత్తిలో ఉన్నటువంటి మహాత్ముడు తెలియజేశాడో ఆ మహానుభావుడే దత్తాత్రేయ స్వామి వారు. నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకువచ్చి హిరణ్యకశిపుని ఛేదించి ప్రహ్లాదుని అనుగ్రహించినటువంటి ఆ నారాయణ బ్రహ్మమే జ్ఞానంతో మోక్షం వస్తుంది కనుక జ్ఞానోపదేశం చేయడానికై అజగర వృత్తిలో అవధూతగా గోచరించాడు దత్తాత్రేయ స్వామి వారు. కనుక ప్రహ్లాదునికి జ్ఞానోపదేశం చేసినటువంటి వాడు దత్తాత్రేయ స్వామి అనేటువంటి అద్భుతమైన వృత్తాంతాన్ని వేదధర్ముడు దీపకుడు తెలియజేశాడు. అటువంటి దత్తాత్రేయ స్వామి వారికి నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఎన్ని దివ్య ఘట్టాలు చెప్పుకున్నాం. దత్తాత్రేయ స్వామి వారి ఆవిర్భావం, ఆయన నామం వెనకాల దాగినటువంటి తాత్విక రహస్యం, అనఘానఘ వైభవం, అదేవిధంగా జంభాసుర సంహారగాథ, రామచంద్రమూర్తి తత్వంతో సమన్వయం, ఇప్పుడు 6వ వృత్తాంతంగా చెప్పుకున్నటువంటిది ప్రహ్లాదునికి ఆయన చేసినటువంటి గొప్ప బోధ. ప్రహ్లాదాదిభ్య ఊచివాన్. ఇంకా 4 ఉన్నారు, యదువు, అలర్కుడు, కార్తవీర్యార్జునుడు. ఆ కథల్లో ఎన్ని మర్మాలు చెప్తాడో, ఒక్కొక్క సన్నివేశం, ఒక్కొక్క ఘట్టం ఒక యజ్ఞం చేసినంత ఫలాన్ని ఇస్తుంది విన్నవారికి అంటున్నాడు వేదధర్ముల వారు. ఉపక్రమించుతున్నాడు చెప్పడానికి. రేపు మనం వినడానికి సిద్ధంగా సాయంత్రం సమావేశం అవుదాం. సర్వం శ్రీ దత్తగురు చరణారవిందార్పణమస్తు. శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ.
మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రియకాంతాయ కళ్యాణనిధేనిధేర్థినాం శ్రీవేంకటి నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద నమః పార్వతీపతయే హర హర మహాదేవ మంగళహారతి.